హల్లెలూయా. ప్రభునామానికి స్తోత్రాలండి. దేవాది దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడు, కోటీశ్వరుల కాంతి తేజోమయుడైన ప్రభు యేసు క్రీస్తు వారికి మహిమ, ఘనత, ప్రభావములు. అలాగే ఈ యొక్క ఆదివారం విశ్రాంతి దిన ఆరాధనలో మరి ఆన్లైన్ ఆరాధనలో మరి కూడి వచ్చిన నా ప్రియ బిడ్డలకు, ప్రియ సంఘమునకు మరి దైవజనులుగా నా హృదయపూర్వకమైన వందనాలు. దైవాశిష్యులు మీ జీవితంలో కలుగునుగాక. మరి ప్రియులారా, గడిచిన వారమంతా కూడా దేవుడు మిమ్మల్ని తన రెక్కల చాటును భద్రపరిచి కాపాడని నమ్ముతున్నాం. కరోనా వైరస్ వల్ల ఈరోజు మనందరం కూడా 1 మంత్ పైనే లాక్డౌన్ అయి ఎవరి గృహంలో వాళ్ళే ఉన్నాం, బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాం. అయినను దేవుని ఎంతగానో ప్రార్థించిన దాన్ని బట్టి యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇలా వాట్సాప్ ద్వారా మిమ్మల్ని కలుసుకుంటానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి పంపడం ఎంతో ప్రయాసతో ఈ వాక్యాలు మేము సిద్ధం చేస్తున్నాము. ఎంతో సమయం వెచ్చించి, ఎందుకంటే ఎటువంటి అనుభవం లేదు ఈ వాక్యాలు రికార్డ్ చేయడానికి కానీ, ఇక్కడ నాకు కానీ సహోదరులకు కానీ పాపం ఎంతో సమయం వెచ్చించి మరి చక్కటి వాక్యాలు రికార్డ్ చేయడానికి, మరి దాన్ని చక్కగా ఎడిట్ చేసి మరి మీకు అందించడానికి వారు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ఇది ఒక సువార్త. మరి మీ గృహాల్లో ఈ వాక్యాన్ని మీరు ఎంతవరకు వింటున్నారు, ఎంతవరకు ఫాలో చేస్తున్నారు అన్నది దయచేసి మీరు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. లేదంటే మీరు వాక్యం విన్న తర్వాత మరి అక్కడ కింద కామెంట్స్ గ్రూప్లో కానీ, లేదంటే మరి వాట్సాప్లో గ్రూప్లో కానీ మీరు పొందుకున్న ఆత్మీయ మేలు, ఆధ్యాత్మిక మేలులు తెలియచేయాలి, పంచుకోవాలి. చాలామంది మందిరానికి రావడమే చాలా నిర్లక్ష్యంగా రావడం, వచ్చినా సరిగ్గా వాక్యం వినకపోవడం లాంటివి చేసేవారు. అటువంటి బ్యాచ్ ఉంది, అటువంటి మంచిది కాదు. ఎందుకంటే ఇంత ప్రయాసపడి దేవుడు తన మహాకృప చేత ఈ మంచి వాక్యం మీకు అందిస్తుండగా మేము ఈ గృహాల్లో ఒక సమయం ఇచ్చాను. మనం కూడా గ్రూప్లో సమయం పెట్టాం. శుక్రవారం ఉదయం మరి 10 నుంచి 12 1 గంటలలోపు ఉదయపు ఆరాధనలో కానీ, సాయంత్రం 6 నుంచి 9 గంటలలోపు ఆరాధనలో కానీ ఈ వాక్యం పెట్టుకుని మేము ఈ గృహాల్లో ఫోన్ ద్వారా కానీ, మరి ల్యాప్టాప్ కానీ, సిస్టమ్ ద్వారా కానీ, కంప్యూటర్లో కానీ, లేదంటే మరి టీవీ కనెక్ట్ అయితే టీవీ ద్వారా కానీ, మొబైల్లో కానీ మీరు తప్పనిసరిగా వాక్యాన్ని మీ కుటుంబంతో మోకరించి ఒక సమయం నిర్దేశించుకుని మందిరం ఉన్నట్టుగానే ఆరాధనలో పాల్గొవాలి. అప్పుడే మీరు ఆత్మీయ మేలు పొందుతారు. ఎందుకంటే నేను కొంతమంది సహోదరుల్ని నేను ఫోన్ చేసి ఫోన్లో కాంటాక్ట్లో ఉండి వాక్యం విన్నారా, మరి ప్రార్థన చేశారంటే ఖాళీ లేదయ్యా, విన్నదయ్యా, నెట్ వస్తలేదు, లేకపోతే ఇంకేదేదో సాకులు చెప్తున్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈరోజు ఆ వాక్యము సజీవగల దేవుని యొక్క ఖడ్గం, అది 2 అంచెల వాడగల ఖడ్గం. వాక్యం అనేది మనం లేకపోతే బలహీనమైపోయే ప్రమాదం ఉంది. కనుక ఆ సాకులు చెప్పకండి. దయచేసి మరి సమయం, మరి ఏ సమయం ప్రకారంగా దయచేసి దేవుని మీకు ముందుగానే ఈ వాక్యాన్ని అందజేస్తున్నాం కనుక మీ గృహాలలో, మీ కుటుంబాలతో సమయానికి మరి వీక్షించండి, ప్రార్థనలో పాల్గొండి. వీక్షించడం సినిమా చూసినట్టు కాదు, ఆరాధన ఉన్నట్టుగా పాల్గొండి దయచేసి. ఎందుకంటే మేము ఒక ఆరాధన లాగానే అందజేస్తాం. ఒక టీవీ వాక్యం లాగానో, యూట్యూబ్ వాక్యంలో మేము చేస్తలేదు. ఇది ఒక ఆరాధన. అందుకే పాటలు కానీ, వాక్యం కానీ, ప్రార్థన కానీ, మందిరంలో ఎటువంటి ఆరాధన మీకు జరిగేదో అటువంటి ఆరాధన అందజేయాలన్నది మా ఉద్దేశం. అందుకనే దయచేసి మరి ఏ బిడ్డ, ఏ సహోదరులు మరి బలహీనం కాకుండా దయచేసి మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆన్లైన్ ఆరాధనలో మాతో ఏకీపించి పాల్గొంటారని నా విన్నపం. దేవుడి ముందు సోదరుడా, ఈరోజు ఆదివారం విశ్రాంతి దిన ఆరాధన అన్నది మరి మొదలు పెట్టుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మేము ఈ గృహాల్లో నాతో ఏకీపించి ప్రార్థనలో ఉండాలి. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని ఏకీపించండి. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడైన ప్రభా, నీ మహాగణమైన ప్రేమ కలిగిన, ప్రభావం కలిగిన, అధికారం కలిగిన నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. వేవేల కొలది దూతలతో, పరిశుద్ధులతో, స్వరూపులతో, కెరూబుల మధ్య అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవా, యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అంటూ గాన ప్రతిగానముల మధ్య స్తుతిగానాలు పొందుతున్న గొప్ప దేవుడా, తండ్రియు, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, యేసు రాజానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రోజునైనా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగి వచ్చి మీ అమూల్యమైన రక్తము చిందించి మా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప ప్రేమను బట్టి కూడా మీ స్తోత్రాలు. ఈరోజు నా తండ్రి, ఈ యొక్క ఆదివారం విశ్రాంతి దినాన ఈ ఆన్లైన్ ఆరాధన ద్వారా మా గృహాలలో ప్రభు మేమందరం కూడి నేను ఆరాధించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి మీరిచ్చిన
ఈ మంచి సమయం బట్టి నేను ఎనలేని స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తుండగా, మరి ఎవరెవరైతే మరి దూర ప్రాంతాల్లో తండ్రి అనేక ప్రాంతాల్లో మరి మొబైల్ ద్వారా కానీ, మరి కంప్యూటర్స్ ద్వారా కానీ, టీవీ ద్వారా కానీ ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నీ పరిశుద్ధాత్మ గొప్ప కృప కాపుదలు తోడుండండి నాయన. ఈ ఆరాధనంతా మీరే మహిమార్థంగా నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. సోదరులారి సమయంలో మరి మంచి పాటల ద్వారా దేవుని మహిమపరచుకుందాం. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి పాటల ద్వారా దేవుని మహిమపరచుకుందాము. ప్రతి ఒక్కరు కూడా మరి ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించడానికి సిద్ధపడండి. దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయగా స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయగా దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే. చప్పట్లు కొట్టి మనం పంచుకున్నాం. స్తోత్రం. హల్లెలూయా. సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం. తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం. పాతాళ వేదనలు తాపించుకొనలేవు, ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు. పాతాళ వేదనలు తాపించుకొనలేవు, ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు. దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే. చప్పట్లు కొట్టుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. నీతో
యేసుక్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ. యేసుక్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ. తొలగించు భ్రమలన్నీ కనుగొనుము సత్యాన్ని. తొలగించు భ్రమలన్నీ కనుగొనుము సత్యాన్ని. విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని. విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని. దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే అల్ఫా ఓమేగైనా మహిమానితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రముడా. అల్ఫా ఓమేగైనా మహిమానితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రముడా. రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమా ముదిమి వరకు నన్ను ఆదరించే సత్యవాక్యమా. నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అల్ఫా ఓమేగైనా మహిమానితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రముడా. అల్ఫా ఓమేగైనా మహిమానితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రముడా. కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే ఉన్నతముగా నేను ఆరాధించుటకు అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చెను. అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చెను. జీవించదని కొరకే హర్షించదనిలోనే జీవించదని కొరకే హర్షించదనిలోనే. అల్ఫా ఓమేగైనా మహిమానితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రముడా. అల్ఫా ఓమేగైనా మహిమానితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రముడా. తేజోమయుడా నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు. తేజోమయుడా నీ దివ్య సంకల్పమే ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు. ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నన్ను చేసెను. ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగా నన్ను చేసెను. నా స్తుతి కీర్తన నీవే స్తుతి ఆరాధన నీకే. నా స్తుతి కీర్తన నీవే స్తుతి ఆరాధన నీవే. అల్ఫా ఓమేగైనా మహిమానితుడా
అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రముడా అల్ఫా ఒమేగా అయిన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రముడా రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమా ముదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా అల్ఫా ఒమేగా అయిన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతర స్తోత్రముడా అల్ఫా ఒమేగా అయిన మహిమాన్వితుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతర స్తోత్రం నీవే నా గానము నీవే సర్వము నీవే నా ప్రాణము నీవే గానము. దేవుని స్తోత్రం. అవకాశం ఇచ్చిన దేవుడికి ఆత్మీయ గనులకు సంఘం అందరికీ వందనాలు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. ఆమేన్. అనుదినము నీరు వాత్సల్యత నూతనముగా నాపై చూపితివి. అనుదినము నీరు వాత్సల్యత నూతనముగా నాపై చూపితివి. నూతన సంవత్సరమాగు దయా కిరీటం నూతన సంవత్సరమాగు దయా కిరీటం నీ కృప చేత నా పైన ధరింపజేసితివి. నీ కృప చేత నా పైన ధరింపజేసితివి. నీవే నా రాగము నీవే గానము నీవే నా ప్రాణము నీవే సర్వము. అనుదినము నీదు వాత్సల్యత నూతనముగా నాపై చూపితివి. స్తుతి గానములతో నా వేదనలు మరచి ఆనంద రాగముతో నిన్ను పాడెదా. స్తుతి గానములతో నా వేదనలు మరచి ఆనంద రాగముతో నిన్ను పాడెదా. జీవమై గమ్యమై ఈ జీవిత యాత్రలు నాకు తోడుగా కేడమై దుర్గమై నన్ను నీలోనే దాచితివా. నీవే నా రాగము నీవే గానము నీవే నా ప్రాణము నీవే సర్వము. అనుదినము నీదు వాత్సల్యత నూతనముగా నాపై చూపితివి.
నా హృదయమందున్న స్తోత్రాల పనులు సియోను మార్గములో నేను పాడెదా. నా హృదయమందున్న స్తోత్రాల పనులు సియోను మార్గములో నేను పాడెదా. స్తోత్రమై నా పాటలలోనే ధ్వనించితివా. సత్యమై నిత్యమై నీ ప్రేమ మధురిమా నింపియుంటివా. నీవే నా గానము, నీవే గానము, నీవే నా ప్రాణము, నీవే సర్వము. అనుదినము నీదు వాత్సల్యత నూతనముగా నాపై చూపితే. హల్లెలూయా. దేవునికి మహా గొప్ప కృప అని ప్రేమ చెప్పిన ఇంతవరకు కూడా మంచి పాటలు పాడి దేవుని మహిమపరచడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మరి పాడే పాటలు పాడి దేవుని మహిమపరిచిన దాసరాల్ని అలాగే బిడ్డలందరినీ కూడా దేవుడు బహుగా దీవించిన గాక. మరి సమయము మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే సమయం కనుక మరి వాక్యానికి మనం సిద్ధపడతాం. దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే శరీర రోగము, ఆత్మీయ రోగం. దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే శరీర రోగము, ఆత్మీయ రోగం. దయచేసి బైబిల్ తీసుకుని మీ గృహాల్లో మరి మొబైల్ ముందు కానీ, ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్ కానీ, టీవీ కానీ మీరు దేని ముందున్నా మీరు మందిరంలోనే ఉన్నాము అని విశ్వాసంతో మాత్రం ఖచ్చితంగా ప్రార్థనలో పాల్గొనండి. దయచేసి చెప్తున్నాను, సమయం పాటించండి. మరి ఈ సమయంలో చూడండి, మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యుద్ధను ఆయన శిష్యుల యుద్ధను కూర్చుండరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే కాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా. అయితే నేను పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరునాను. వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. తండ్రి, ఈరోజు ఆదివారం విశ్రాంతి దినాన మరి మేమందరము ఈ రక్త ప్రణిక పరిచర్యలో గృహములలో ఎవరి గృహంలో వారి ప్రభా లాక్డౌన్ వల్ల మందిరానికి రాలేని స్థితిలో ఉన్నాం ప్రభా. కానీ ఈరోజు మా ఇల్లే ఒక మందిరంగా మారుతుంది, ప్రతి గృహం ఒక మందిరంగా మారుతుంది గనుక ఏ గృహాల్లో ఈ యొక్క వాక్యం అనేది నిరూపింపబడుతుందో ప్రతి చోట కూడా ప్రభు వాక్యం వింటున్న ప్రతి హృదయం కూడా నీ నామందు తెరవబడును గాక. ఈ సమయంలో విత్తబడుతున్న వాక్యం దుష్టుడైన అపవాది ఎత్తుకెళ్ళిపోకుండా మీరు మీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి మాతో మాట్లాడి మేము సరిచేసుకోవాల్సిన విషయాలు సరిచేసి నీ వాక్యం ద్వారా మమ్మల్ని ప్రభా మరియు మాలిన్యములు నీ యొక్క శక్తి కలిగిన 2 అంచుల కంటే వాడిగల ఖడ్గము కలిగిన వాక్యం ద్వారా మాలున్న మాలిన్యంను తీసివేసి కొత్త శక్తిని తండ్రి మాకు అనుగ్రహించమని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. చూడండి సోదరుడా, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులు పాపులను అనేకులు వచ్చి ఆయన యుద్ధను ఆయన శిష్యుల యుద్ధను కూర్చుండరి. పరిసయ్యులు అది చూసి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆ శిష్యులను అడిగిరి. ఆయన మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు కదా. నేను పాపులను పిలువచ్చింది కానీ నీతిమంతులను పిలువరాలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు ఒక ఇంటిలో భోజనానికి కూర్చున్నారు.
భోజనానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు చాలామంది పాపులు, సుంకరులు ఆయనతో పాటు భోజనానికి వచ్చి ఆయనతో పాటు ఆయన శిష్యులతో పాటు కూర్చుని భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో యేసు ప్రభువునకు శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి ఆయన అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు పరిసయ్యులు? మీ బోధకుడు సుంకరులతో పాపులతో కూర్చొని ఎందుకు భోజనం చేస్తున్నాడు? యూదులు సుంకరులతో పాపులతో స్నేహం చేయరు కదా, మరి బోధకుడు కదా, ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తున్న బోధకుడు కదా, మరి దేవుని రాజ్య స్వార్థను ప్రకటిస్తున్న బోధకుడు కదా, మరి బోధకుడైన వ్యక్తి పాపులతోనూ సుంకరులతోనూ కలవకూడదు కదా, వారితో భోజనం చేయకూడదు కదా, మరి ప్రత్యేకమైన స్థితిలో ఉండాలి కదా యాజకుడు అని యేసు ప్రభువుని అడుగుతున్న యేసు ప్రభు శిష్యులను అడుగుతున్నారు ప్రశ్న. జాగ్రత్త వినాలి. అయితే యేసు ప్రభు ఆ మాట విని ఆయన చెప్తుంది ఏంటంటే, ఆయన ఆ మాట రోగులకే కానీ ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు. అయితే నేను పాపులను పిలవచ్చుతుని కానీ నీతిమంతుని పిలవరాలేదు అన్నాడు. రోగులకే కానీ ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదు. ఈరోజు నిజమే, అనారోగ్యం వచ్చిందనుకో ఖచ్చితంగా మనకి ఈరోజు ఖచ్చితంగా వైద్యుడు అవసరం. ఇప్పుడు కరోనా వైరస్ ప్రబలింది చాలా భయంకరంగా. ఈరోజు ఆ వైరస్ కనుక అటాక్ అయితే ఖచ్చితంగా వైద్యుడు అవసరం ఉంది, హాస్పిటల్ అవసరం ఉంది. ఖచ్చితంగా రోగం అనేది కుదుర్చుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ ఎవరు ఉంటారు? వైద్యులు ఉంటారు, వైద్య సహాయం చేసే సిబ్బంది ఉంటారు కనుక అక్కడ వారు వైద్యం చేస్తుంటారు. ఈ వైద్యం చేసినప్పుడు మనకి ఆ రోగం అనేది మనకి దేవుని మహాకృపను బట్టి స్వస్థత కలుగుతుంది. అయితే ఇక్కడ ఈ రోగం గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు భౌతిక రోగం గురించి కాదు, కానీ ఈయన ఒక ఆత్మీయ రోగం గురించి ప్రభు మాట్లాడుతున్నారు. రోగము గలవాడికి రోగులకే కానీ ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతులను పిలవలేదు అంటున్నాడు. రోగము కలిగిన వారు అంటే అక్కడ పాపులను రోగులు అంటున్నాడు ఆయన. అంటే దేవుని దృష్టిలో కూడా భౌతిక రోగంతో పాటు పాపం కూడా ఒక రోగమే. అందుకే నేను ముందుగా చెప్పింది ఏంటంటే, ఒక భౌతిక రోగము, ఆత్మీయ రోగం గురించి ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. భౌతికమైన అనారోగ్యాలు మనకు తెలుసు. ఈరోజు మనకి జలుబు అయితే అదొక రోగం, ఈరోజు కరోనా వైరస్ అనేది ఒక రోగం, గుండె జబ్బులకు రోగం, కిడ్నీ వ్యాధి ఒక రోగం, లివర్ సమస్య ఒక రోగం, చెవుడు ఒక రోగం, లేకపోతే ఇంకా చూస్తే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఒక రోగం, ఆస్తమా ఒక రోగం. ఈరోజు చూసుకుంటే కొన్ని వేల రోగాలతో మనిషి పీడింపడుతున్నాడు. హల్లెలూయా. కొన్ని వేల రోగాలతో మనిషి పీడింపడుతున్నాడు. ప్రతిరోజు కూడా ఈ రోగం అనేది మనిషి జాతిని పీడిస్తున్నాయి. అయితే ఈ రోగాల కొరకు మనం ఏం చేస్తున్నాము? హాస్పిటల్కి వెళ్తున్నాం, లేకపోతే మందులు వాడుతున్నాం, టెస్టులు చేయించుకుంటున్నాం, డాక్టర్లు మనకి వైద్యం చేస్తున్నారు. కొన్ని రోగాలు స్వస్థత వస్తున్నాయి. కొన్ని రోగాలు మనకి మరి దైవజనం ద్వారా ప్రార్థన చేయించుకున్నప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు ప్రభు తన మహాకృపను బట్టి కొన్ని రోగాలు కూడా దేవుడు అద్భుత రీతిగా చాలా మందిని స్వస్థపరుస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే భౌతిక రోగం ముదిరితే, ఒకవేళ అది తగ్గకపోతే, భౌతిక రోగం ముదిరితే అది భౌతికమైన మరణం రావచ్చేమో. కానీ మనిషిలో ఉన్న ఆత్మీయ రోగం కనుక ముదిరితే అది రెండో మరణానికి దారి తీయవచ్చు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన అంశంలో ఈ యొక్క ఆత్మీయ రోగం అనేది ముదరకుండా మనం చూసుకోవాలి. ఈ ఆత్మీయ రోగాన్ని మనం బాగు చేసుకోవాలి. భౌతిక రోగం గురించి మనం చూద్దాం. అసలు భౌతిక రోగాల గురించి ఈరోజు చాలా భయంకర రోగాలు మనం పట్టి పీడిస్తున్నాయి. ప్రతి మనిషి కూడా ఏదో ఒక అనారోగ్యంతో, ఏదో ఒక సిక్తో మరి బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఎన్నెన్నో ట్యాబ్లెట్స్ మింగుతున్నాం. మరి చాలామంది కూడా వైద్యాలు చేయించుకుంటున్నాం, హాస్పిటల్కి వెళ్తున్నాం, మరి చాలా టెస్టులు చేయించుకుంటున్నాం. ఈరోజు భౌతికమైన రోగం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మనకి బ్లడ్ టెస్ట్ రాస్తారు, ఎక్స్రే రాస్తారు, లేకపోతే స్కానింగ్ రాస్తారు. మరి వచ్చిన రిపోర్ట్లు బట్టి అవును ఆ బ్లడ్లో ఈ యొక్క ఇన్ఫెక్షన్ ఉంది, లేకపోతే ఆ కడుపులో ఈ సమస్య ఉంది, లేకపోతే ఇలాగా ఆ సర్జరీ పడుతుంది, లేకపోతే ఇంజక్షన్స్ ఇవ్వాలి. దీనిని బట్టి ఆ వచ్చిన రిపోర్ట్స్ బట్టి ఆ వైద్యుడు వైద్యం చేస్తాడు, టెస్ట్ చేసి చెక్ చేసి. అయితే ఆత్మీయ రోగానికి మరి ఆత్మీయ రోగం వచ్చిన రోగికి మరి ఎటువంటిది ఉండాలంటే ప్రభు అంటాడు ఆయన, నేను
మారు మనసు పొందిన పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతులను పిలవ రాలేదు. రోగము గలవాడికి వైద్యుడు కానీ రోగం లేని వాడికి వైద్యుడు అక్కర్లేదు. ఈ ఆత్మీయ రోగానికి వైద్యుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. ఈ ఆత్మీయ రోగానికి ప్రభువైన యేసుక్రీస్తు వారే. అలా భౌతిక రోగాల గురించి ప్రభువారు బైబిల్ గ్రంథంలో అసలు ఏ సెలవిచ్చారో మనం చూద్దాం. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనను. హల్లెలూయా. ఆది కాండంలో చూస్తే ఎక్కడ రోగం వచ్చినట్టుగా కూడా బైబిల్లో అయితే రాయలేదు. రోగములు మొదలైనవి ఒకసారి చెప్పాను. ఈజిప్ట్లో ఐగుప్తుల కొరకు ఈ రోగములను దేవుడు పుట్టించాడు. ఐగుప్తులో రోగములు శత్రువుల కొరకు రోగాలు కలుగజేశాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మాట విన్నప్పుడు ఆ రోగములన్నీ ఐగుప్తు రోగములు వారి మీద నుంచి తన బిడ్డల మీదకి రప్పించడం జరిగింది. వారు చేసిన పాపం బట్టి, దోషం బట్టి. దేవుడు అంటున్నాడు, మీరు యెహోవా మాట వాక్కును శ్రద్ధగా విని, నా మాట శ్రద్ధగా విని నా కట్టడం ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడను అనుసరించి నడిచిన ఐగుప్తు కలుగజేసే రోగంలో ఏది నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఈరోజు మనిషికి అనేకమైన రోగములు రావడానికి గల కారణం ఏంటంటే దేవుని మాట శ్రద్ధగా వినక, ఆయన కట్టడలను అనుసరించి గైకొనక, దేవుని మాటను లక్ష్య పెట్టక ఈరోజు భయంకర రోగాలు భూమి మీద సంభవించినాయి. చాలా భయంకర రోగాలు ఈరోజు వైరస్లు కానీ మనసుకు వచ్చే పర్సనల్ రోగాల్లో ఎక్కువ దేవుని మాట వినకుండా, అంటే ఆయన ఆజ్ఞాతిక్రమే పాపం. ఆ పాపం వల్ల వచ్చి జీతం రోగం, మరణం అనుకున్నాం. అయితే దేవుడు ఆ రోగములను నిజంగానే మన తండ్రి అయిన దేవుడు న్యాయకర్తగా రోగం కలుగజేసి మనం శిక్షించిన తర్వాత రోగమును ఆయనే తన కృపచేత అద్భుత రీతిగా తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క గాయముల ద్వారా మన రోగములన్నీ స్వస్థపరిచాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందున వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. భౌతిక రోగం గురించి చూసుకుంటే మన పాపం బట్టి, మన అతిక్రమం బట్టి దేవుని మాట విననందుకో మనకేం కలిగిందంటే ఈ రోగములనే శిక్ష కలిగింది. నిజమే. దేవుడి వల్లనే ఆయన ఇచ్చిన వాక్కును సరిగా గైకొనక, ఆయన ఆజ్ఞలు విధేయులు కాక, ఆయన కట్టలను అనుసరించి ఈరోజు అనేక రోగాలు కలిగినాయి. కానీ ఆ రోగములను ఆయనే భరించడానికి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ చూస్తే నిశ్చయముగా అతడు మన రోగములను ఆయన భరించడానికి వచ్చాడు, మన వ్యసనములను వహించాడు. నిజంగా చూస్తే 5వ వచనంలో, యెషయా 53:5వ వచనం, మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడ్డాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారి యొక్క ఆ గాయముల చేత, ఆయన దెబ్బల చేత, ఈరోజు ఆయన పొందిన శిలువ శ్రమ చేత ఏ రోగమైనా సరే అద్భుతమైన స్వస్థత పొందుతాడు. ఆమేన్. అది ఏ రోగమైనా సరే, అది క్యాన్సర్ రోగమా, HIV రోగమా, ప్రతి రోగాన్ని కూడా ప్రభు ముట్టి బాగు చేయగల శక్తి ఉంది. చూడండి ఎంతమంది రోగులను బాగు చేస్తాడు బైబిల్ చూస్తే ఆయన. చూద్దాం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి అయింది. చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభు
ఆయన కొండ మించి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయన మొక్కుతున్నారు, వెంబడిస్తున్నారు ఆయన. ఆ సమయంలో ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చాడు. ఆ కాలం ముందు కుష్ఠరోగుల్ని ఊర్లోకి రాను, ఎందుకంటే కుష్ఠరోగం ఒక అంటువ్యాధిని, అది వస్తే ఖచ్చితంగా కుష్ఠరోగం అంటుకుని చాలామంది ఆ వ్యాధి బారిన పడతారని చాలామంది కూడా కుష్ఠరోగిని ఊర్లోకి రానిచ్చేవారు కాదు. అయితే ఆ సమయంలో యేసు ప్రభు దగ్గరికి ఆ కుష్ఠరోగి వచ్చారు, చాలా దూరంగా నిలబడి. ఎందుకంటే కుష్ఠరోగం గురించి మీకు తెలుసు, చూడడానికి ఎంత భయంకరంగా ఉంటుందో. వేళ్ళు తినేస్తాయి, ఆ చేతి వేళ్ళు కాలు వేళ్ళు తినేస్తాయి, ముఖం అంతా ముఖం అవుతుంది, కురుపులతో నిండి ఉంటాడు. మరి ఇంకా చూస్తే ఈగలు చీమలు, మరి ఇంకా చూస్తే భయంకరమైన చీము రక్తంతో నిండి ఉంటాడు ఆ వ్యక్తి. చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది ఆ పరిస్థితి. దేవుడి వల్ల మన భారత గవర్నమెంట్ తీసుకున్న చర్యల వల్ల, దేవుని కృపణ వల్ల కానీ కుష్ఠరోగం చాలా వరకు మారిపోయింది మన భారతదేశంలో. నా చిన్నతనంలో భయంకర కుష్ఠరోగులు కనపడేవారు, లేరు, కనపడతలేదు. దానికి తగిన మెడిసిన్స్ వచ్చేసి చక్కగా అందరూ క్యూర్ అయ్యారు దేవుడి వల్ల. అయితే ఆ భయంకరమైన కుష్ఠరోగం అనేది చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను నా ఈ కుష్ఠరోగం నుంచి బాగు చేయ ప్రభా అని అడిగారట. వెంటనే యేసు ప్రభు చూడండి, అందుకు ఆయన చెయ్యి చాపి వాణిని ముట్టెను. చూడండి ఎంత ప్రేమ, చూడండి యేసేది ఎంత గొప్ప ప్రేమ. చెయ్యి చాపి వాణిని ముట్టి నాకిష్టమే, ఏమన్నాడైనా నాకిష్టమే. చూడ ఆ భయంకరమైన కుష్ఠరోగును ముట్టుకుని చేయి చాపి నాకిష్టమే, శుద్ధుడు కమ్మని ఆయన దేహం అంతా ముట్టుకుని ఆయన ప్రార్థించినప్పుడు శుద్ధుడు కమ్మని చెప్పగానే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. పసిపిల్ల వంటి దేహం పొందుకున్నాడు. హల్లెలూయా! చక్కటి పసిపిల్ల వంటి దేహం పొందుకున్నాడు. పోయిన ఏళ్ళు కాళ్ళన్నీ ఆ వేళ్ళని తిరిగి వచ్చినాయి, చక్కటి స్వస్థత పొందాడు. అంటే అసలు కుష్ఠరోగంలో ఒక్కసారి కనుక రోగం వచ్చి కనుక ముదిరిపోయిన తర్వాత, వేళ్ళు కాళ్ళు పోయిన తర్వాత ఒకవేళ మందులు అన్నా ఆ మొండి చేతులు అట్లా ఉంటాయేమో కానీ, ఆ యొక్క పుండ్లు తగ్గొచ్చేమో కానీ, తిరిగి అన్ని స్వస్థత రాదు. కానీ ఆ వ్యక్తికి పరిపూర్ణమైన స్వస్థత వచ్చింది, ఒక మామూలు వ్యక్తిగా మారిపోయాడు ఈరోజు. ఎందుకు? యేసుప్రభు ఆయన ముట్టడం ద్వారా. ఎందుకు యేసుప్రభు ముట్టుకుంటే స్వస్థ వచ్చింది? ఆ రోగమును ఆయన శిలువలో భరించాడు కనుక, భరించబోతున్నాడు ఆ వ్యక్తి గురించి. ఆయన దెబ్బలు తినబోతున్నాడు, గాయములు పొందబోతున్నాడు కనుక తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభు అయిన క్రీస్తు బట్టి జ్ఞాపకం చేసుకుని ఆ కుష్ఠరోగి యొక్క కుష్ఠును అద్భుత రీతిగా ముట్టి స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా చూస్తే చాలామంది రోగులు, చాలామంది భయంకరమైన రోగులు. మార్కు సువార్తలో ఒక సహోదరుని చూద్దాం, 5వ అధ్యాయము 25 నుంచి చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి. 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమూ ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదు అనుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రం ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి సోదరుడా, 12 ఏళ్ల నుంచి ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడుతుంది. చాలా భయంకరం. అసలు బ్లడ్ అనేది ఒకవేళ వెళ్ళిపోతున్నప్పుడు, డిశ్చార్జ్ అయిపోయినప్పుడు ఆ మనిషి బ్రతకడం చాలా కష్టం. 12 ఏళ్ళు ఎట్లా బ్రతికిందా? 12 ఏళ్ళు ఎట్లా? ఎందుకంటే మనిషి ఒంట్లో ఉన్నది ఖచ్చితంగా వ్యక్తి బ్రతకాలంటే కావాల్సిన బ్లడ్ కావాలి. బ్లడ్ తక్కువైతే వెరీ డేంజర్ అన్నమాట, ప్రాణాపాయ స్థితి వచ్చేస్తుంది. అందుకే రక్తం తక్కువైన వాళ్ళకి వెంటనే రక్తం ఎక్కిస్తారు. అలాగే ఏదైనా యాక్సిడెంట్లో కానీ మరి వాళ్ళకి ఇంజ్యూర్ అయినప్పుడు బ్లడ్ వెళ్ళిపోతుంటుంది, వెంటనే రక్తం ఎక్కిస్తారు వాళ్ళు. ఎందుకంటే రక్తం ఉంటేనే వాళ్ళ ప్రాణం నిలబడుతుంది. రక్తం ఎప్పుడైతే వాళ్ళ జీవితం నుంచి వెళ్ళిపోతుందో, వాళ్ళకి దేహం నుంచి వెళ్ళిపోతుందో, వెంటనే వారు ప్రాణం పోయే ప్రమాదం ఉంది. అందుకనే ఎక్కడైనా సరే యాక్సిడెంట్ అయినప్పుడు ఇలా ఫస్ట్ ఎయిడ్ చేయాలి. అక్కడ ఆ వ్యక్తికి ఆ రక్తం పోకుండా ఏదైనా కట్టేసినప్పుడు అతడి ప్రాణాన్ని మనం కాపాడిన వారం అవుతాం. ఖచ్చితంగా రక్తంలోనే ప్రాణం ఉందని ప్రభు గారు కూడా చెప్పారు. రక్తం తినొద్దు, రక్తంలో ప్రాణం ఉందని. అలాగే మనిషి రక్తం, జంతువుల రక్తంలోనూ ప్రాణం ఉంది, మనిషి రక్తంలో కూడా
ప్రాణం ఉంది. ఈరోజు ఆ రక్తం అనేది ఆమెకు 12 సంవత్సరాల నుంచి వెళ్ళిపోతుంది, డిశ్చార్జ్ అయిపోతుంది. కానీ ఆమె ఏం చేసిందో కాలంలో చూస్తే అనేకమైన వైద్యుల చేత ఎంతో తిప్పలబడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొనెను. అంటే ఆ యొక్క రోగం కొరకు తనకు కలిగినదంతా, తనకు ఆస్తి అంతా అమ్ముకుని మరి వైద్యం చేయించుకుంది ఆ కాలంలో. చూడండి, ఆ కాలంలో 2000 సంవత్సరాలు ఎంత ఎక్స్పెన్సివ్ చూడండి నిజంగా వైద్యం అంటే. తనకున్న ఆస్తి కూడా అమ్మేసిందంట, తనకున్న సమస్తం కూడా వేయిపరి చేసుకుందంటే అమ్మేసుకుని పూర్తిగా రోగం కొరకు మాత్రమే తనకున్నదంతా అమ్ముకుంది. కానీ ఏమాత్రం కూడా ఆ ప్రయోజనం లేక మరింత సంకటపడింది. అంటే ఎంత ఖర్చు పెట్టినా తనకున్న ఇల్లు, వాకిలి, పొలం అంతా అమ్ముకొని ఆఖరికి వైద్యం చేయించుకున్న ఆమెకు ఆ రోగం నుంచి స్వస్థత కలగలేదు. సోదరు వైద్యుల దగ్గర తిరిగింది, కానీ ఆమె యేసును గూర్చి వినెను. చూస్తే అక్కడ ఆమె యేసును గూర్చి వినెను. ఎవరి గురించి విన్నది? ప్రభువైన యేసు క్రీస్తు వారి గుడ్డి వారిని, కుంటి వారిని, మూగవారిని, ఏ రోగినైనా స్వస్థపరచగల శక్తి ఆయనకు ఉంది. ఆయన స్వస్థపరుస్తాడు ఒక నమ్మకం ఆ బిడ్డ పెట్టుకుంది. వెంటనే ఏమనుకుందంటే, ప్రభువారికి సమస్య చెప్పలేను కానీ ఆయన వెనుకనే వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నాకు ఈ రోగం తగ్గిపోద్దని మనస్సులో విశ్వసించింది, మనస్సులో నమ్మింది బిడ్డ. సోదరుడు ఒకసారి ఆలోచించండి, రోగము తగ్గాలంటే కుష్ఠరోగుల ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను ముట్టి బాగు చేయమని ప్రభుని అడగాలి. ఖచ్చితంగా దేవుడు ఈ రోగాన్ని ముట్టి బాగు చేస్తాడు. ఆయన పాదాల దగ్గర వేడుకోవాలి. మనం ఏం చేస్తామంటే రోగం వచ్చిన వెంటనే హాస్పిటల్లను లేకపోతే ఇంకా మందులను, మెడికల్ షాప్లను పరిగెడతాం, మందులు వాడుతూ ఉంటాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాదాలు పట్టుకోవాలి, ఏసే పాదాలు పట్టుకోవాలి. ప్రభా నీకు ఇష్టమైతే నీ అనారోగ్యాన్ని ఉంటే నన్ను బాగు చేయ ప్రభా, నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు ప్రభా అని పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా ఆ కుష్ఠరోగిని ముట్టి బాగు చేసినట్టు దేవుడిని నన్ను బాగు చేస్తాడు. లేదంటే వస్త్రపు చెంగు ముట్టుకున్న స్త్రీ యొక్క విశ్వాసం ఏంటంటే, నేను వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడుతుందని ముందే నమ్మేసింది. అర్థమైందా? ముందే నమ్మేసింది. తను యొక్క వస్త్రపు చెంగును, యేసు ప్రభు వస్త్రపు చెంగును వెనక్కనే వెళ్ళి ఆ వస్త్రాన్ని ముట్టుకుంది. నిజంగానే యేసు ప్రభు ఒక ప్రభావం చెంగు తాకిందట. నిజంగా నా ప్రభావం చెంగు తాకింది. వెంటనే ఆ యేసు ప్రభుకి ఆ రోగం గురించి చెప్పకపోయినా ఆ సహోదరు అద్భుతమైన స్వస్థత పొందింది. హల్లెలూయా. యేసు ప్రభు చూసి నాలోంచి ప్రభావం వెళ్ళిన శిష్యుని అడిగారు, ఎవరయ్యా ఈ నన్ను ముట్టుకున్నా? అయ్యా జనసమూహాలు చాలా మంది పడుతున్నారు నీ మీద, ఎవరంటే ఏం చెప్పంట ప్రభా, చాలా మంది నీ మీద పడుతున్నారు. లేదు చాలా మంది పడ్డా ఎవరు నన్ను ముట్టుకున్నారు, విశ్వాసంతో ముట్టుకున్నారు, వారిలోకి ప్రభావం వెళ్ళింది అన్నాడు. చూడండి, అక్కడ చాలా మంది ఆయన మీద పడుతున్నారు, మరి వారందరిలోకి ఎందుకు వెళ్ళదు ఆ ప్రభావం? చాలా మంది ఆయనకి కాళ్ళు చేతులు తాకుతున్నాయి, ఆయన వస్త్రం కూడా వాళ్ళు ముట్టుకుంటున్నారు, యేసు ప్రభు మీద మంది పడుతున్నారు, జన సమూహాలు పడుతున్నా వారిలో ఎందుకు ఆయన ప్రభావం వెళ్ళలేదు? ఆ ఒక్క స్త్రీలో ఎందుకు వెళ్ళింది? చూసే సోదరుడా, ఆమె విశ్వాసముతో ముందుగానే నమ్మేసిందంట. తను మీరు అడుగువలసినది పొంది ఉన్నామని నమ్ముడి, అదప్పుడు మీకు అనుగ్రహింపబడును అన్నారు మార్క్స్వార్తల ప్రభు. అంటే విశ్వాసంతో ఉందామె, చాలా నమ్ముతుంది. యేసు ప్రభు తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు, వైద్యాలు అయిపోయినాయి, అక్కడికి ఆస్తి అంతా అమ్మేసాను, ఇంకా నాకు మిగిలింది ప్రభువారు ఒక్కరే, ఆయన ద్వారానే నాకు స్వస్థత వస్తుంది, ఆయన తప్ప నాకు స్వస్థత రాదు అని నమ్మింది కనుక ఆ నమ్మకం బట్టే వెళ్ళి వస్త్రాన్ని పెట్టుకుంది. వెంటనే ప్రభావం అంటారు. వెంటనే ప్రభువారు కలిసి చూస్తున్నప్పుడు, తిరిగి చూస్తున్నప్పుడు ఆమె వణుకుతూ ఆయన దగ్గరికి వచ్చింది. 33 అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయో ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానము గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ప్రభు అన్నారు, కుమారి నీ విశ్వాసమే నీకు స్వస్థత కలిగిందన్నారు. నిజమే, ప్రభు ఎంత శక్తివంతుడైనా, దేవుడు ఎంత బలవంతుడైనా స్వస్థపరచగల శక్తి ఆయనకున్న విశ్వాసం అనేది మనలో లేనప్పుడు నిజంగానే సోదరుడా ఆయన దగ్గర అద్భుతం చూడండి. ఎందుకంటే నజరేతు అనే గ్రామానికి సొంత ఊరికి వెళ్ళినప్పుడు అక్కడున్న వారు ఆయన మీద విశ్వాసం చూపించలేదు. ఈయన వడ్లవాని కుమారుడు గాడా, ఈయన మన మధ్యలో లేడా, యేసేపు మరియా వీళ్ళ తల్లిదండ్రులు గారా, వీరి సహోదరులు మనతో లేరా అని ఆయన మీద అవిశ్వాసం చూపించారు.
అవిశ్వాసం చూపించినప్పుడు యేసు ప్రభువారు అక్కడ ఒక అద్భుతం అని కూడా చేయలేదు అని అక్కడ రాయబడి ఉంటుంది. హల్లెలూయా. సోదరుడా, ఈరోజు కూడా దేవుడు విశ్వాసం మీదే నీ స్వస్థత అనేది ఆధారపడి ఉంటుంది. విశ్వాసం మీదే నీ విడుదల అనేది ఆధారపడి ఉంటుంది. ఒకసారి జాగ్రత్త, నేను చర్చికి వెళ్తున్నాను, లేకపోతే కానుకలు ఇచ్చాను, దశంభాగాలు ఇచ్చాను, లేకపోతే నేను అది చేశాను ఇది చేశానంటే మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డలు. దాని ద్వారా మనకు స్వస్థత రాదు. స్వస్థత కలగాలంటే ముందుగా కుష్ఠరోగి వలె ఆయన పాదాలు పట్టుకుని, ప్రభా నేను పాపిని, ఒక ఆత్మీయ కుష్ఠుని, ఆ భౌతిక కుష్ఠ వ్యాధి కలిగిన వాడు ఆయన, కానీ మనం ఒక ఆత్మీయ కుష్ఠలో ఉన్నాం. ఒక ఆత్మీయ కుష్ఠరోగి నన్ను క్షమించి నీకు ఇష్టమైతే నన్ను ముట్టు బాగు చేయమంటే ఈరోజే ప్రభు నేను ముట్టు బాగు చేస్తాను. హల్లెలూయా. అలాగే ఈరోజు కూడా ఒక వస్త్రపు చెంగుముట్టిన స్త్రీలో ఉన్న ఆ సహోదరుల విశ్వాసం నీలో ఉంటే ఈరోజు కూడా నీకు స్వస్థత వచ్చేస్తుంది. దేని స్తోత్రం. కానీ కొన్ని మొండి రోగాలు ఉంటాయి. మొండి రోగాలు అవి ఎంత ప్రార్థించిన స్వస్థత రాదు. ఎందుకంటే సోదరుడా, ఆ భయంకరమైన రోగం వెనకాల ఏముంటుందో తెలుసా? పాపం ఉంటుంది. కొన్ని భౌతిక రోగాలు ఉంటాయి, కానీ కొన్ని రోగాల వెనకాల ఆ వ్యక్తి చేస్తున్న పాపాల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రభువారు చెప్పారు అక్కడ, నేను ఇచ్చిన ఈ యొక్క ఆజ్ఞలలో దేనినైనా తప్పకుండా మీరు పాటించినప్పుడు ఖచ్చితంగా ఏ రోగం మీకు రానేనన్నారు. కానీ ద్వితీయోపదేశం 28వ అధ్యాయంలో ఒకవేళ ఆజ్ఞలు పాటించకపోతే ఈ రోగాలన్నీ మీ మీదకి వస్తాయని కూడా ఆయన చెప్పాడు. ఆ రోగానికి గల కారణం ఏంటి? పాపం కారణమైందంట. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమం. దేవుడు వద్దు అన్నదాన్ని చేయడమే పాపం. దేవుడు ఇది కాదు అన్నదాన్ని అవునన్నట్టుగా మనం ముందుకు వెళ్తాం చూడు, అదే పాపం. ఆ పాపం అనేది ఒక రోజున ఆ వ్యక్తి రోగంగా సంక్రమించే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తిని ఒక రోజున యేసు ప్రభువారి దగ్గర తీసుకొచ్చారు. అదే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చూద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేనికి మహిమ కలుగును గాక. మత్తయి 9వ అధ్యాయంలోనే చూడండి, మొదటి నుంచి చదువుకుందాం. తరువాత ఆయన ధోని ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమను తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించారు. ఇక్కడ చూస్తే యేసు ప్రభువారు ఒక గృహంలో ఆయన ప్రవేశించారు వాక్యం చెప్పడానికి. అయితే కొంతమంది జనులు ఒక పక్షవాయు రోగిని ప్రభువారి యొద్దకు తీసుకుని వచ్చారు. ఇంకో అధ్యాయం ఉంటుంది, వారు ఆ ప్రభువారి దగ్గర తీసుకురావడానికి వీలు లేనప్పుడు పెంకులు విప్పి ఆ మంచాన్ని తాళ్ళు కట్టి ఆయన ముందు దింపారు. ఆ దింపినప్పుడు ప్రభు ఆ పక్షవాయు గల వాడిని చూసి, సహోదరుడా, ఆ ప్రభు అన్నాడు, ఆ వ్యక్తిని చూసి అన్నాడు, యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా ధైర్యం గుండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. అంటే పక్షవాయువు రావడానికి గల కారణం ఏంటంటే అతడు చేసిన పాపమే కారణం. ఆ పాపం ముదిరి ఒక రోగముగా కాళ్ళు చేతులు పడిపోవడానికి కారణమైంది. ప్రభు యొక్క మహాకృపను బట్టి అతిశయోక్తి కాదు, కానీ ఈ పరిచర్య మొదలై ఇప్పటికీ 15 సంవత్సరాలు దేవుడు నాకు ఈ పరిచర్య అనుగ్రహించి దాదాపు ఒక 7-8 మంది వరకు కూడా దేవుడు మహాకృప, నాకు అంకె సఖ్యం గుర్తులేదు, కానీ ఒక 7 మెంబర్స్ వరకు కూడా కాలు చేయి పడిపోయిన వారికి యేసు నామములో ప్రార్థన చేయగా తిరిగి వారికి మళ్ళీ కాలు చేయని వారు వచ్చింది. హల్లెలూయా. నిజంగా దేవుడు మహాకృప. నిజంగా అయితే ఆ కాలు చేయి పడిపోయి మంచం మీద ఉన్నప్పుడు మేము చేసిన పని కూడా ఇదే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన పనేంటి? ఈ శిష్యులుగా ఆయన అధికారం ఇచ్చాడు. మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమింపబడతాయి, ఎవరి పాపాలు ఉన్నది వారి పాపాలు ఉండనిస్తాడు. ఆ కాలు చేయి పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సహోదరుడా, నీ పాపములు ఈరోజు యేసునామములో క్షమింపబడ్డాయని చెప్పిన వెంటనే కాలు చేయి నోరు తిరిగి వచ్చిన బిడ్డల్లో దాదాపు 7 ఉన్నారు. తిరిగి దేవుడు వారిని స్వస్థపరి కళ్ళారా చూసాను. ఇది సత్యం, ఇది అబద్ధం కూడా కాదు. సోదరి ఇది నిజం. దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఇది. మా బలం కాదు, మా శక్తి కాదు, కేవలం యేసుక్రీస్తు శక్తి వల్ల, ఆయన బలం వల్లే జరిగింది ఇదంతా.
అయితే ఈ యొక్క వ్యక్తిని చూసి ఆయన అన్నాడు, నీ పాపములు క్షమింపబడినట్టు. అక్కడ వ్యక్తులు ఉన్న పరిచయాల శాస్త్రాలు, ఇదేంటిది, దేవుడు అక్కడే పాపాలు క్షమిస్తాడు కానీ ఈయనేదో దేవుడు అయినట్టు నీ పాపాలు క్షమింపడ్డానంటాడేంటి? దేవదూషణ కదా ఇది, దేవుని దూషించడం కదా, తాను దేవుడిగా చెప్పుకుంటున్నాడని. ఆయన దేవుడని గ్రహించక వారందరూ కూడా అపహాస్యం చేస్తున్నప్పుడు ఆ ప్రభువారు వారి యొక్క ఆలోచనను గ్రహించి వారితో చెప్తున్న మాట చూడండి. 6వ వచనంలో అయినను పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను చెప్పి ఆయన పక్షవాయు గల వాణ్ణి చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూసి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచింది. హల్లెలూయా. చూడండి, అక్కడ వ్యక్తికి స్వస్థత ఎప్పుడు వచ్చింది, కాలు చేతులు ఎప్పుడు తిరిగి వచ్చినంటే అతడు చేసిన పాపం అనేది క్షమింపబడినప్పుడు. ఎందుకు యేసు ప్రభు వారు క్షమిస్తే పాపాలు క్షమింపబడ్డాయి అని అంటే, సోదరుడా, యేసు నామంలో ప్రతి మనిషికి కూడా పాపక్షమాపణ ఉంది. ఎందుకంటే నీ పాపములను నా పాపములను, మన దోషములను, మన అతిక్రమ క్రియలు బట్టి అని గాయపరచబడి మన పాపముల కొరకు విమోచన క్రయధనముగా సిలువ మ్రానులో తన ప్రాణం పెట్టారు. ప్రభు తన రక్తము చిందించారు గనుక ఈరోజు మనకు పాపక్షమాపణ ఉంది. ఎప్పుడైతే పాపాలు క్షమింపబడతాయో అది ఎటువంటి రోగమైనను అది ఈరోజు స్వస్థత కలుగుతుంది. ఈరోజు ఎయిడ్స్ రోగులు, క్యాన్సర్ రోగులు ఇక్కడ చూసి నా కల్లారా ఏసునామలో నా దేవుడు మా ద్వారా అనేక మందిని దేవుడు స్వస్థపరిచాడు. ఇది మేము కాదు, మా బలం, మా శక్తి ఏదో, మా దగ్గర ఏదో అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, మేము చెప్తలేదు. కానీ యేసు నామంలో వారు విశ్వాసమును బట్టి నిజంగానే యేసు రక్తం ద్వారా వారు ఈరోజు స్వస్థత పొందారు. క్యాన్సర్ రోగులు, HIV రోగులు, నిజంగా ఎంతోమంది రోగులు వారు హీల్ అయ్యారు ఈరోజు యేసు నామంలో. హల్లెలూయా, హల్లెలూయా. సోదరుడా, నిజంగానే యేసు నామంలో అద్భుతమైన స్వస్థత ఉంది. ఆయన యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు. నిజంగానే చెప్తున్నాను, ఈరోజు నిజమే ఆయన న్యాయకర్తగా మనం శిక్షించి ఒకవేళ రోగం అనేది కలగజేసిన ఆయన ఈరోజు ప్రేమామయుడిగా, తండ్రిగా ఈరోజు మన కొరకు ప్రాణం పెట్టి మన రోగములను, మన వ్యసనములను కొరకు ఆయన దెబ్బలు తిని గాయములు పొంది ఈరోజు నీకు అద్భుతమైన స్వస్థత ఇస్తాడు. కనుక మీ అనారోగ్యం గురించి భయపడద్దు. ఈరోజు అనేకమైన మందులు మింగుతున్నావు, మేము హాస్పిటల్ తిరుగుతున్నావు, ఏమో ఈ రోగం ముదిరిపోయి నేను ఒకవేళ నాకేదైనా ప్రమాదం వస్తుందేమో అని భయపడవద్దు సోదరుడా. ఎందుకంటే తెలుసా, నేను స్వస్థపరిచేహో నేనే అని సెలవిస్తున్న తండ్రి నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు కనుక నీకు అద్భుతమైన స్వస్థత ప్రభు ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇది భౌతికమైన రోగం. ఒకవేళ ఈ రోగము కనుక స్వస్థత లేకపోతే, ప్రభు కనుక స్వస్థపరచకపోతే, ఆ వ్యక్తి ఒకవేళ రోగం ముదిరితే భౌతిక మరణం పొందొచ్చేమో. కానీ ఆత్మీయ రోగం అనేది మాత్రం వెరీ డేంజరస్ అని దేవుడు చెప్తున్నాడు. ఆత్మీయ రోగంకి చెప్పాను, భౌతిక రోగానికి ఏమో, శరీర రోగానికి ఏమో భౌతిక మరణం ఉండొచ్చేమో. కానీ ఈ ఆత్మీయ రోగం ముదిరితే మాత్రం రెండో మరణంలోకి వెళ్తాం. రెండో మరణం అంటే ఏంటి తెలుసా? నరకాన్ని బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే అది రెండవ మరణం అని ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. ఈ ఆత్మీయ రోగం అంటే ఏంటి అసలు? ఈ ఆత్మీయ రోగానికి మనిషికి రావడానికి గల కారణం ఏంటి చూద్దాము. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలగదని వారు నీడ వంటి దీర్ఘాయును పొందకపోదురని నేను ఎరుగుదును. హల్లెలూయా. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలగదు. అంటే రెండవ ఆత్మీయ రోగం ఏంటో తెలుసా సోదరుడా? భక్తిహీనత. చెప్పండి, భక్తిహీనత. ఈ భక్తిహీనత అంటే ఏంటి? దేవుని యందు సరైన భయభక్తులు లేకపోవడం, దేవుడు అంటే సరైన భయభక్తులు లేకపోవడం, పరిశుద్ధాత్ముడు అంటే సరైన ఆసక్తి లేకపోవడం, మందిరానికి కూడా సరిగా రాకపోవడం, దేవుని సరిగా ఆరాధించకపోవడం, దైవజన్ని ప్రేమించడం, దైవజన్ని చెప్పిన వాక్యాలు బట్టి తిరగబడడం, ఎదురాడడం, దూషించడం, కుట్రలు పన్నడం, వ్యతిరేకించడం, ఇంకా చూస్తే దేవునికి, దాసునికి, మందిరానికి కీడు తలపెట్టడానికి ప్రయత్నాలు చేయడం అన్నమాట. ఇదంతా భక్తిహీనుడు. ఈ భక్తిహీనుడు అంటే వ్యక్తి దేవునికి భయపడడం సరికాదు కదా, ఇతరుల భక్తి శ్రద్ధలు ఉండవు, తాను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, అలా ఉండిన వారిని కూడా సహించడం అనమాట. ఈ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందంటే
యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20 వచనం చూడండి. యెషయా గ్రంథం 57 20 57 అధ్యాయం 20 వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలును పైకి వేయును, దుష్టులకు నెమ్మదుండదని నా దేవుడు సెలవిచ్చిన. హల్లెలూయా. ఈ యొక్క భక్తిహీనులు ఎలా ఉంటారంటే కదులుచున్న సముద్రం లాంటి వాళ్ళు. చూడండి, సముద్రం ఎప్పుడు అలలు వస్తుంటాయి, వచ్చి ఆ సముద్రంలో ఉన్న చెత్త చెదారం బురద అదంతా ఒడ్డుకు కొట్టుకొస్తూ ఉంటాయి. ఒడ్డుకు కొట్టుకొచ్చి ఆఖరికి ఆ బురద అంతా బయట పారవేస్తే వాళ్ళ అలల చేత స్వచ్ఛమైన నీరు బయట ఉంటుంది కదా. అలాగే ఈ భక్తిహీనుడు కూడా నెమ్మదుండదు. అతడు ఎప్పుడు కదులుచున్న సముద్రం అంటే వాడు కూర్చోడు, నిలవలేడు, నెమ్మదుండ, దుష్టులకు నెమ్మదుండదని దేవుడు సెలవిస్తున్నాడు. సోదరుడు, ఈ భక్తిహీనుడి పరిస్థితి ఎలా ఉంటుందంటే కదులుచున్న సముద్రం, ఆఖరికి ఆ సముద్రంలో బురద ఎలా బయటకు వస్తుందో వీళ్ళన్న దుష్టత్వం కూడా అలాగే బయటకు వస్తుంది ఒక రోజున. కనుక ఇటువంటి వారి విషయాన్ని మనం జాగ్రత్తగా ఉన్నాం. మనం అటువంటి వారమే ఉండకూడదు. సరే, ఈ ఆత్మీయ రోగం అనేది మన జీవితాల్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఆత్మీయ రోగం ఎప్పుడు వస్తుంది అని అంటే, మనం రక్షణ పొంది, బాప్తిసం పొంది, ప్రభుని రక్షణగా అంగీకరించి, పాపక్షమాపణ పొంది, మారు మనసు పొంది, ఈరోజు ప్రభుతో అంటకట్టబడి అనేకమైన వాక్యాలు విని, మరి ప్రభువు యొక్క శిక్షణలోను, దైవజన యొక్క శిక్షణలోను మనం ఎదుగుతూ మనం సరి చేసుకోవాల్సిన స్థితిలో చాలా మంది కూడా ఈ యొక్క భక్తిహీనులు దేవుడంటే భయభక్తులు వదిలిపెట్టి తమ పాత రోత జీవితంలోనే జీవిస్తుంటారు. వీరి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే వీరు భక్తిహీనులు అని చెప్తుంది. పైగా వీరు ఆత్మీయ రోగులు. బైబిల్ అటువంటి వారిని కొంతమందిని ఉదాహరణ తీసుకుందాం. అపోస్తుల కాలంలో చాలా గొప్ప పరిచర్య నడిపింపబడింది. అద్భుతమైన పరిచర్య జరిగింది అపోస్తుల కాలంలో. అపోస్తులు వాక్యం ప్రకటిస్తుంటే దాదాపు ఒక్క దినమే 3000 మంది రక్షణలోకి వచ్చేసారు. అందులో చాలా మంది తమ పాపాలు ఒప్పుకొని పేతురు గారు ఆ దినమంది బాప్తిసం పొంది 3000 మంది గొప్ప సంఘం అనేది ఏర్పడిపోయింది. ఎప్పుడైతే పెంతెకోస్తు దినాన వారి పరిశుద్ధాత్మను పొందారో ఆ దినమే దాదాపు 3000 మంది రక్షణకు వచ్చేసారు. రక్షణకు వచ్చినప్పుడు దేవుడి చేత అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. మరి చాలా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అయితే చాలామంది ఆ రోజు మొదటి దినాల్లో పరిచర్య కనుక పరిచర్యకు ఉపయోగపడటానికి చాలామంది ఒక సమర్పణకు వచ్చారు. ఎటువంటి సమర్పణ అంటే స్వార్థ కొరకు, దేవుని పరిచర్య కొరకు. మరి వారు ఏం చేస్తారంటే తమ చిరాస్తులను నమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడుతూ వచ్చారన్నమాట. ఎందుకు? అపోస్తులు ఏదో మరి బంగాళాలు కట్టుకొని నీళ్ళు కట్టుకుని, ఎందుకంటే వారు ఆల్రెడీ లోకాన్ని జయించున్నారు. లేకపోతే వారు ఏదో ఆస్తులను బ్యాంకులో దాచుకుంటారని కాదు. ఎందుకంటే వారికి పరలోక రాజ్యం మీద ఆశ తప్ప లోక సంబంధమైన వాటి మీద వారికి ఏమాత్రం మనసు లేదు కనుక. అయితే ఆ సమయంలో, ఆ కాలంలో చాలామంది తమ స్థిరాస్తులమ్మి అపోస్తుల పాదాలు పెట్టారు. అందులో బర్నబా అనే వ్యక్తి కూడా తమ యొక్క పొలం నమ్మి దేవుని సేవ కొరకు ఇచ్చాడు. ఆయనకి హెచ్చరిక పుత్రుడు అనగా ఆదరణ పుత్రుడు బర్నబా అని పేరు పెట్టారు. నిజంగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా సంఘం చాలా అభివృద్ధి అయింది. అందులోనే ఒక 2 భార్యాభర్తలు అననీయ సఫీరా అనే వారు ఉన్నారు. అననీయ సఫీరా కూడా అందరితో పాటు బాప్తిసం పొందారు. సంఘ సభ్యులు వారు యేసుక్రీస్తు గురించిన వాక్యాలు విన్నారు, మారు మనసు పొందారు, ప్రతి ప్రేయర్కి అటెండ్ అవుతున్నారు, పరిశుద్ధాత్మ కొరకు మరి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు, దైవజనంతో అంటుకట్టబడి నడుస్తున్నారు, దైవజన పక్కనే ఉంటున్నారు. కానీ ఒకరోజు వీరు కూడా ఒక సమర్పణకు వచ్చారు. వారికి ఒక పొలం ఉంది. ఆ పొలం అమ్మేసి మీరు ఏమనుకున్నారంటే దేవుని సేవకి ఇచ్చేద్దామని అనుకున్నారు. దేవుని సేవకి ఇచ్చేద్దాంలే అని అనుకున్నారు. దేవుని సేవకి ఇచ్చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ ఆ పొలం అమ్మిన తర్వాత కొన్ని డబ్బులు ఎక్కువ వచ్చాయి. పొలం అమ్మడం అంటే మాటలు కాదు కదా. పొలం అమ్మితే ఎకరా పొలంతో హైదరాబాద్ ప్రాంతాల్లో అయితే కోట్ల మీద ఉంది. చూస్తే సోదరు మా ఊర్లోనే 2 కోట్లు 3 కోట్లు ఉంది ఎకరా. నిజంగా చూడాలంటే ఈరోజు అంత విలువైన డబ్బు వీరి చేతులకు వచ్చేటప్పటికి వీరిలో ఒక ఆత్మీయ రోగం పుట్టింది. ఒక ఆత్మీయ రోగం ఏంటంటే, ఇంత డబ్బు తీసుకెళ్లి దేవుని సేవకు ఇచ్చేయాలా? ఇంత డబ్బు దేవుని సేవకు ఇవ్వాలా? అవసరమా? ఎందుకు ఇంత వచ్చిందని కొంత మన కొరకు దాచుకుందాం, కొంత తీసుకెళ్లి పేతురు గారికి ఇద్దాం. ఒకవేళ ఆయన అడిగడం ఎంత వచ్చిందా అంటే, ఇంతే వచ్చిందా, ఇంతకన్నా ఎక్కువ రాలేదని అయితే వాడు చెప్దామనేసి భార్య భర్తలు 2 ఏకమై ఆ పొలం అమ్మేశారు.
పొలం అమ్మేసి ఆ డబ్బు వచ్చింది, ఆ డబ్బు తీసుకుని దైవజన్ దగ్గరికి వెళ్ళారు. చూడండి, అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలోకి వెళ్దాం. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో వచనం చెప్తాను, జాగ్రత్తగా దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ డబ్బు తీసుకొచ్చి పేతురు గారికి ఇస్తే అప్పుడు పేతురు గారు అన్నారు 5వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించను? అది నీ ఎద్దరు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడుతూ అని చెప్పాను. హల్లెలూయా. అననీయ ఈ మాటలు వినిచూనే పడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికి మిగుల భయం కలిగను. హల్లెలూయా. చూడండి సోదరుడా, ఆ కాలంలో అపోస్తలుల దగ్గర మరి యేసు ప్రభు శిష్యులైన పేతురు గారి దగ్గర ఆ డబ్బులు తీసుకెళ్లి పెడితే అడిగాడు, ఇంతకేమరా? ఇంతకేమో పెద్ద రేట్ లేదు, మా పొలం తక్కువ రేటు ఉంది, అక్కడ అందరికి బాగానే రేట్ వచ్చింది, మాకు రాలేదనేసి వీరు అబద్ధం ఆడితే పేతురు గారు ఎందుకన్నయ్యా, అది నీ దగ్గర నీదే కదా. మరి దేవుడికి ఇస్తానని అనుకున్నప్పుడు, దేవుడికి సమర్పించుకున్నప్పుడు మొత్తం ఇచ్చేయాలి, లేదంటే అసలు సమర్పించుకోకూడదు. అది నీది అన్నప్పుడు నీ వరకు ఉంచుకోవాలి. తీరా సమర్పించుకున్న తర్వాత నువ్వేం చేసావంటే, నువ్వు సగం దాచుకుని సగం దేవునికి ఇచ్చి నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేసావు. విషయం ఎలా తెలిసింది పేతురు గారికి? పరిశుద్ధాత్మ ద్వారా తెలిసింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశారు, ఇది ఈ వ్యక్తి ఇటువంటి వ్యక్తి, ఈ విధంగా ఇతని యొక్క ఆలోచన విధానం ఇది. దైవజన్ని హెచ్చరిక చేస్తాడు. దైవజన్ ద్వారా మన ఆత్మీయరోగాన్ని సరిచేయడానికి దేవుడు ఎంతగానో ప్రయాసపడుతుంటాడు. కానీ చాలా మంది ఆ రోగాన్ని బాగు చేసుకుంటూ మానేసి ఈరోజు దైవజన్ మీద తిరగబడి దైవజన్ని కుట్రలు చేసి దైవజన్ని శోధించడానికి చూసే వాళ్ళు అనేక మంది ఉంటారు. దేని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆ క్షణమందు, అది మొదటి రోజులు కనుక, సంఘం మొదటి దినాలు కనుక, వెంటనే హార్ట్ అటాక్ వచ్చింది. ఆ వ్యక్తి ఆ క్షణమంతా అక్కడ పడిపోయి చనిపోయాడు. ఆ తర్వాత అతను తీసుకెళ్లి బాధ పెట్టేసరి భార్య కూడా చెప్పలేదు. కాసేపటిగా తన భార్య వచ్చింది, అతని భార్య వచ్చింది. వచ్చినప్పుడు ఆమె కూడా అడిగాడమ్మా, పొలం ఎంతకమ్మారా అన్నప్పుడు ఆమె కూడా అంటుంది, ఇంచుమించు 3 గంటలకి 7వ వచనంలో వారి భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును, అంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెన్మిటి పాత పెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్ను మోసుకుని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదం మీద పడి ప్రాణం విడిచింది. హల్లెలూయా. ఎందుకు మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచడానికి, దేవుని మోసం చేయడానికి ఎందుకు ఏకీభవించారు మీరు ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి అని అడిగిన వెంటనే ఆమె కూడా అక్కడే పడి ప్రాణం విడిచింది. సోదరు చూస్తే వీళ్ళకి వచ్చిన రోగం దీన్నే ఆత్మీయ రోగం అని అంటారు. దీన్ని ఏమంటారంటే ఆత్మీయ రోగం. నిజమే, సమర్పించుకున్నారు. సమర్పించకపోతే వాళ్ళ పొలం వాళ్ళదే, వాళ్ళ భూమి వాళ్ళదే, వాళ్ళ యొక్క ఇల్లు, వారి ఆస్తి వాళ్ళదే. సమర్పించుకున్న తర్వాత వారు ఏం చేయాలంటే అది పూర్తిగా ఎంతవరకు సవరో అంత పూర్తిగా ప్రభుకి ఇచ్చారు. లేదంటే వారి దగ్గర సమర్పించుకోలేకుండా ఉన్నప్పుడు అది పూర్తిగా వాళ్ళదే. అది దేవుడు వారికి పూర్వీకుల ద్వారా ఇచ్చాడు, వాళ్ళ సంపాదన ద్వారా ఇచ్చాడు, వాళ్ళదే. సమర్పించుకున్న తర్వాత వారి యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే సగము దాచుకుని సగం ఇవ్వాలన్న ఈ ఆలోచన అనేది వారు కలిగించేసారా, ఇదే ఆత్మీయ రోగం. అర్థమవుతుందా? ఈ ఆత్మీయ రోగం అనేది ఎప్పుడైతే పుట్టిందో వారు పరిశుద్ధాత్మను మోసం చేశారు, దేవుని దగ్గర అబద్ధమాడు, దైవజన్ దగ్గర అబద్ధమాడారు, అక్కడ పడి ప్రాణం విడిచారు. అలాగే కయ్యను కూడా ఆత్మీయ రోగం వచ్చింది అతను కూడా. ఎటువంటి ఆత్మీయ రోగం అని అంటే అతడు కూడా దేవునికి సరైన ఆత్మను అర్పించకుండా, మరి నిజంగానే దేవుడు తన ఆత్మను తీసుకోలేదని తమ్ముడది హేబులు కక్ష కట్టి అతను బండరాయితో ముందు చంపేసి దేశ దిమ్మరగా శపింపబడ్డాడు కదా. తర్వాత దావీదును తన సౌలు కూడా దైవజనాజ్ఞ కాదనుకుని మరి యుద్ధానికి వెళ్ళిన తర్వాత శత్రు సైన్యాన్ని హతం చేయకుండా చెప్పిన ఆజ్ఞను పాటించిన దైవజన్ చెప్పినట్టు తనకి ఇష్టం వచ్చినట్టుగా చేసి ఒక ఆత్మీయ రోగం తెచ్చుకున్నాడు. ఆత్మీయ రోగం అతను రాజ్యం పోయింది, ఆఖరికి తన ప్రాణం పోయింది. దావీదు కక్షగట్టి తిరిగాడు, ఆఖరికి ఏ ఈట తీసినా అదే ఈట మీద పడి చనిపోయాడు. ఇది ఒక ఆత్మీయ రోగం. బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి ఈ ఆత్మీయ రోగాలు. చాలా మంది ఆత్మీయ రోగులు రాజుల కాలంలో కూడా చాలా ఆశానే రాజు కానీ ఇంకా చూస్తే సోదర బైబిల్ గ్రంథంలో గొప్ప విశ్వాసులైన వాళ్ళే, గొప్ప ప్రవక్తలైన వారే ఈ ఆత్మీయ రోగానికి గురయ్యి మరి దేవునికి శాపానికి గురైన వారు చాలా మంది ఉన్నారు రాజుల కాలంలో. సోదరి కొత్త నిబంధన కాలంలో కూడా చాలా మంది ఆత్మీయ రోగులు ఉన్నారు.
మరి ఫిలిప్పు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇంకొకడు ఉండేవాడు, సీమోన్ అనే గారడి వాడు ఉండేవాడు. సీమోన్ అనే గారడి వాడు ఉండేవాడు. వాడు చాలా భయంకరమైన వ్యక్తి. వాడు ఆ గారడి క్రియలు చేసి ప్రజలను తానేదో గొప్పవాడని భ్రాంతిపరిచేవాడు. ఒకరోజు ఫిలిప్పు సమరయ గ్రామానికి వెళ్ళి చక్కటి బలమైన సువార్త చేస్తున్నప్పుడు ఈ గారడి వాడు కూడా వెళ్ళి రియల్గా జరుగుతున్న అద్భుతాలు చూసి వీడు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి గారడి వాడు అక్కడ బాప్తిస్వం పొంది రక్షణ కూడా పొందాడు. వీడు చూడండి 8వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 11 నుంచి చూడండి. అతడు బహుకాలం గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతను లక్ష్య పెట్టేది. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి స్వార్థ ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. చూడండి ఇక్కడ చూస్తే ఈ గారడి సీమోను అపోస్తల శిష్యుడైన ఫిలిప్పు దగ్గరికి వెళ్ళాడు. చాలా మంది ఫిలిప్పు ద్వారా దేవుడు అద్భుతాలు, అప్పటిదాకా వీడేదో గారడీలు చేసేవాడు. గారడీలు అంటే మ్యాజిక్స్ అన్నమాట, ట్రిక్స్ చేసేవాడు అనమాట. ఆ ట్రిక్స్ ద్వారా చాలా మంది చూడండి బాబాలు చేస్తారు, ట్రిక్స్ చేస్తారు. వాళ్ళు ఆ ట్రిక్స్ రియల్ మహిమల్లాగా కనపడుతుంటాయి. ఆ ట్రిక్స్ అలా నోట్లోంచి ఏమైనా బయటకు తీయడం, లేదా గాల్లోంచి ఏదో పుట్టించినట్టుగా వాళ్ళ ఒక ట్రిక్స్ ఉంటాయి. మెజిషియన్ చేస్తుంటారు. వాళ్ళు ఆ ట్రిక్స్ని చాలా మంది దేవుడని కొలిచి చాలా మంది మరి కోట్ల ఆస్తులను సంపాదించిన ఎంతో మంది ఉన్నారు బాబాల స్వామీజీ. అయితే ఈ యొక్క ఫిలిప్పు మాత్రం రియల్ అద్భుతాలు చేస్తున్నాడు. రియల్గా దెయ్యాలు, రియల్గా రోగాలు స్వస్థం, రియల్గా అనేక సూచక్రియలు మహత్కార్యాలు ఫిలిప్పు ద్వారా జరుగుతుంటే ఈ గారడి వాడు వెళ్ళి ఫిలిప్పుని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ సీమోను ఆశ్చర్యపోయి అతన్ని చూసి నిజంగానే అతనితో కూడా చాలా మంది బాప్తిసం తీసుకుంటుంటే ఈయన కూడా వెళ్ళి బాప్తిసం పొంది అద్భుతాలు చూసి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడైతే సమరయులందరూ కూడా రక్షణ పొందారని తెలిసిందో పేతురు యోహాను ఆ విషయం విని ఆ సంఘానికి వెళ్ళి వారి చేతుల నుంచి వారు ఎవరి మీద ప్రార్థన చేసినప్పుడు వారందరి మీదకి పరిశుద్ధాత్మ అనేది దిగిరావడం మొదలైంది. హల్లెలూయా. అయితే అది చూసిన వీళ్ళు అబ్బా ఫిలిప్పైన అద్భుతాలు చేస్తుంటే ఈయన అభిషేకించిన వాళ్ళు ఇంకేనా అద్భుతాలు చేస్తున్నారని వారి మీద దృష్టి పెట్టి వారి దగ్గరికి వెళ్ళాడు. కొంచెం డబ్బు సంచి పట్టుకుని వెళ్ళాడు. 17 వచ్చిన చూడండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలుల చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగాను. అందుకు పేతురు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. దేని స్తోత్రం. హల్లెలూయా. డబ్బు సంచి పట్టుకెళ్ళి పేతురు యోహాను దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా ఇదిగో మీ శిష్యుడు ఇక్కడ ఫిలిప్పు గారు చాలా అద్భుతాలు చేస్తున్నాడు, మరి ఆయన అభిషేకించిన మీరు ఇంకా గొప్ప అద్భుతాలు చేస్తున్నారు, మీరెవరికి తల మీద చేసిన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేస్తున్నాడు. ఈరోజు దయ్యాలు వెళ్ళిపోవడం, మీరు తల మీద చేస్తుంటే మీ శిష్యుడు తల మీద చేస్తుంటే దురాత్మ వెళ్ళిపోతున్నాయి, రోగాలు స్వస్థపరచబడదు, అద్భుతాలు జరుగుతున్నాయి. ఇటువంటి అభిషేకం నాకు కూడా కావాలి, మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఇదిగో అని డబ్బు పెట్టాడు వాళ్ళు. అయితే వారు పరిశుద్ధాత్మను డబ్బుతో సంపాదించారా? కాదు, డబ్బుతో సంపాదించలేదు కూడా. నిజంగా మేడగదులు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రభు యొక్క నామం బట్టి విశ్వాసం ఉండి కష్టాలు, శ్రమలు, శోధనలో చనిపోయేంత పరిస్థితిలో ప్రభుని విడవకుండా ఆ మేడగదిలో ఉండి వారు కన్నీరు కాచి చేసిన ఉపవాస ప్రార్థనే వారి మీద పరిశుద్ధాత్మని శక్తి దిగి వచ్చింది. ఆ ఆత్మని పిలుపు మీద అభిషేకించారు వాళ్ళు. కానీ ఈరోజు డబ్బుతో కొనాలన్నప్పుడు వెంటనే పేతురు యోహాను కోపం వచ్చింది, వారు గద్దించారు. ఏమయ్యా, దేవుని వరం డబ్బుతో కొనాలనుకుంటావా? డబ్బుతో వరం సంపాదించి ఇదంతా నీ వల్ల కాదు. ఇది ఎందుకో తెలుసా, నీ హృదయము దేవుని ఎదుటి సరైనది కాదు కనుక ఇటువంటి పరిశుద్ధాత్మ కార్యము నీకు పాలు పంపులు ఉండవు అని చెప్పేశారు. ఈ చెడుతనం మానుకో, శిక్షింపడతో జాగ్రత్త అని హెచ్చరిక చేశారు. అయ్యో నా గురించి ప్రార్థన చేయని ఆ వ్యక్తి అక్కడ క్షమాపణ అడిగి ప్రార్థన చేయించుకున్నాడు. సరే, ఇదొక ఆత్మీయరావు. అంటే యేసు ప్రభు శిష్యులు
మరి అక్కడ ఫిలిప్పు చేసిన అద్భుతాలు చూసిన ఆయన ఏమనుకోవాలి, అవును ఇది చేసినట్టుగా నేను కూడా అటువంటి ఆత్మాభిషేకం పొందుకోవాలి, అటువంటి అద్భుతాలు చూడాలంటే నేను కూడా విరిగిన మనసు నలిగిన హృదయంతో ప్రభు దగ్గర ప్రతి పాపం కడుక్కొని నేను సంఘానికి అంటుకట్టబడి పరిశుద్ధాత్మ సహవాసం పొందిన ఈ దైవజనులకు అంటుకట్టబడినప్పుడు ఖచ్చితంగా అపోస్తుల ద్వారా పిలుపు మీదకి ఎలాగ అభిషేకం వచ్చిందో అలాగే పిలుపు ద్వారా నా మీద కూడా అభిషేకం వస్తుందన్న ఒక ఆలోచన కనుక ఉండాలి. కానీ ఇతడు అప్పటికే గారడి విద్య చేసి జనం దగ్గర డబ్బు దోచుకున్నాడు కనుక ఈ మహిమలు నిజంగా ఉంటే నిజంగా డబ్బు సంపాదించిన ఆలోచనతో వచ్చాడు, ఒక కమర్షియల్ ఆలోచనతో వచ్చాడు కనుక అతడు పరిశుద్ధాత్మ శక్తిని పొందలేకపోయాడు. ఇది ఒక ఆత్మీయ రోగం అనుకోవచ్చు, ఇదంతా స్పిరిచువల్ రోగం ఇదంతా కూడా. చాలా మంది కూడా ఈరోజు సోదరుడా రక్షణ పొందని నీవు, బాప్తిసం పొందని నీవు, మందిరానికి అంటగట్టబడిన నీవు, ప్రార్థనకు వస్తున్న నీలో సరైన హృదయ స్థితి లేదు. నేను కూడా శుక్రవారం వాక్యం చెప్పాను, క్రియలు లేవు. క్రియల ఫలం దేవుడు ఇస్తాడు. మంచి క్రియలు చేస్తే మంచి ఫలం వస్తుంది, చెడు క్రియలు చెడు ఫలం వస్తుందని శుక్రవారం మెసేజ్లో దేవుడు అద్భుతమైన అంతా మాట్లాడు. క్రియల ఫలం గురించి మాట్లాడు. నినివే పట్టణస్థులు క్రియలు సరి చేసుకున్నారు, వారు క్షమించబడ్డారు. సొదొమ గొమొరస్థులు నోవహు జలప్రళయం కాలం వారు క్రియలు సరి చేసుకోకపోయినా వారు నశించిపోయారని కూడా సెలవిచ్చాను. ఈరోజు చాలా మంది ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించినారు, కానీ ఇప్పటి వరకు కూడా కొన్ని ఆత్మీయమైన రోగాలని వాళ్ళ జీవితం నుంచి తొలగిపోలేదు. ఈ ఆత్మీయ రోగాలు బాగు చేసుకోకుండా ప్రభు నన్ను బాగు చేయాలి, ప్రభు నన్ను స్వస్థపరచాలి, ప్రభు నన్ను ఆశీర్వదించాలి, ప్రభు నా సమస్యను తీరుస్తలేదు, నేను మందిరానికి వెళ్తే నాకేం జరుగుతలేదు, నేను ప్రార్థన చేస్తున్నాను నన్ను ప్రభు పట్టించుకుంటలేదు, ఇలా ఉంది అలా ఉంది అనుకున్నారు. అయ్యో నాలో ఏదో రోగం ఉంది, ఆత్మీయ రోగం, నాలో ఏదో రోగం ఉంది, ఈ రోగం నేను సరి చేసుకోవాలి. ఆ రోగం నేను సరి చేసుకుంటేనే కానీ ప్రభు నన్ను ఆశీర్వదించడేమో. ఆ రోగం ఏంటి ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు భౌతిక రోగానికి అయితే బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, లేదా స్కానింగ్లు ఉన్నాయి, లేకపోతే డాక్టర్ గారు చెక్ చేసి నీకు ఈ రోగం ఉందని చెప్పి ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు మనకున్న ఆత్మీయ రోగానికి స్కానింగ్ ఏంటి, టెస్ట్లు ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యమే. హల్లెలూయా. ఏంటిది? దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యము స్కాన్ చేస్తుంది నిన్ను. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యము నీలో లోట్లు, నీకున్న నీటి లోట్లు పాటలు అన్నీ తెలియజేస్తుంది. స్కాన్ చేసినప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటే సోదరుడా, నీ పాపం అతిక్రమం ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. మనం చేయాల్సింది ఒకటే. పాపం చేయనివాడు అవ్వలేడు. ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక ఆత్మీయ రోగంతో ఉన్నాము. కానీ మనం అతిక్రమంలో ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు క్షమించేవాడు ఉంటాడు. మొదటి యోహానులోకి వెళ్దాం చూడండి. మొదటి యోహాను, దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటి అధ్యాయము 8వ వచనం చూడండి. మనము పాపం లేరు వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యము ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపం చేయలేదని చెప్పుకుని ఆయన అబద్ధులుగా చేయవారగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనము పాపము చేయలేని వారమని చెప్పుకున్నప్పుడు మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. మనలో ఏమున్నదంటే సత్యం ఉండదు. ఏముండదు. మనం పాపం చేయలేదని చెప్పుకున్నప్పుడు మనలో ఏమున్నదంటే సత్యం ఉండదు. ఖచ్చితంగా సత్యం ఉండదు. మన అబద్ధికులం అవుతాం అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైగా మన పాపం మనం ఒప్పుకుంటే ఏంటో తెలుసా? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపములను క్షమించి దుర్నీతి నుంచి మనం విడిపిస్తాడు. సోదర హల్లెలూయా. ఇలా చాలా మంది చేసే పని ఏంటంటే తమ ఆత్మీయ రోగాన్ని కప్పుకుంటారు. ఒకవేళ దైవజనం ద్వారా దేవుడు మాట్లాడినా, ఒకవేళ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినా దాన్ని కప్పుకుంటానికి ప్రయత్నం చేస్తారు, ఒప్పుకుంటానికి ప్రయత్నం చేయరు. నిజంగా అననీయ సఫీరా కనుక ఒప్పుకొని ఉంటే నిజంగా వారు బ్రతికి ఉండేవారు. హల్లెలూయా. గారడి సీమోను చనిపోలేదు. అతను ఎందుకో తెలుసా? అయ్యో నేను పాపం చేశాను, ఇవి మీరు చెప్పినవి నా మీద రాకుండా మీ నవ్వుని ప్రార్థన చేయడానికి కనీసం ప్రేయర్ అడిగాడు ఆ వ్యక్తి. అందుకే అతనికి అపాయం రాలేదు, ఆత్మీయ రోగం ఉన్నా. కానీ అననీయ సఫీరాలు మాత్రం పరిశుద్ధాత్మను మోసం చేయడానికి వారు ప్రయత్నం చేశారు. సోదరుడా, ఆత్మీయ రోగాన్ని కప్పుకోవడానికి వారు ప్రయత్నం చేశారు ఈరోజు. కనుక మనం అలా ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతుంది 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము
మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారుగా ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు యేసు రక్తము మన ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేరు. హల్లెలూయా. సోదరి సోదరుడా, ఈరోజు మన ప్రతి పాపము కూడా కడగబడాలి అని అంటే ముందుగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీలో ఉన్న ఆత్మీయ రోగాన్ని సిలువ యొద్దకు వచ్చి ఒప్పుకోవాలి. సిలువ దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి. ఖచ్చితంగా నీ పాపాలను ఒప్పుకోవాలి, నీ అతిక్రమాన్ని ఒప్పుకోవాలి, నీ బలహీనత ఒప్పుకోవాలి. ప్రభా, నేను ఈ విషయంలో బలహీనైపోతున్నాను, లేకపోతే ఈ విషయాల్లో పడిపోతున్నాను, ఈ విషయాల్లో ప్రభు సరిచేసుకోలేకపోతున్నాను, ఈ విషయాల్లో బంధింపబడి ఉన్నాను, లేకపోతే ఈ విషయాల్లో ప్రభు ఇదిగో నాయన ఆత్మీయ రోగంతో బంధింపబడి ఉన్నాను, క్షమించమని నువ్వు ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఖచ్చితంగా అప్పుడు ప్రభు నేను క్షమిస్తాడు. ఎందుకంటే పాపం చేసి అయ్యో పాపము దేవుడు వదిలిపెట్టేస్తాడని అనుకోవద్దు. ఎందుకో తెలుసా, మన పాపముల కొరకు ఉత్తరవాదు ఉన్నాడు. అదే 2వ అధ్యాయంలో 1 యోహాను 2వ అధ్యాయంలో చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి నుంచి చూడండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమును శాంతికరమై ఉన్నాడు. ఉత్తరవాది ఉన్నాడు. భయపడకో. దేవుడు ఇది శిక్షించి చంపేస్తాడు, అననీయ సప్ఫీరా చనిపోయారు, నేను కూడా చచ్చిపోతానేమో అని భయపడు. చాలా మందికి ఇది మరణ భయం. ఆ కాలం మొదటి సంఘపు దినాల్లో కనుక దేవుడు ఆ భయం కొట్టించడానికో లేకపోతే వారు ఆత్మీయస్థితి సరిగా లేదు, దేవుడు వారికి ఆ సమయంలో మరణం సంభవించేది ఇప్పుడు రాదు. అననీయ సప్ఫీరా మనం ఎన్నో అబద్ధాలు ఆడు, వాళ్ళు ఒకసారి అబద్ధం ఆడారు. నువ్వు ఎన్నిసార్లు ఆడుంటావు దైవజన్ దగ్గర? ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పుంటే ఒకసారి ఆలోచన. అలా అయితే నువ్వు చచ్చిపోయావా? చచ్చిపోలేదు. నువ్వు నేను చనిపోలేదు. అబద్ధాలు ఆడా మనం కూడా పరిశుద్ధాత్మ మనం అబద్ధాడు. అననీయ సప్ఫీరా చనిపోయిన ఈరోజు నువ్వు నేను చావలేదు. ఎందుకు చావలేదు తెలుసా? మన ఆత్మీయ రోగం కొరకు ఈరోజు ప్రభు పాదాలు పట్టుకున్నాం, క్షమాపణ అడిగాం ప్రభు దగ్గర. పైగా మన పాపములకు సమాధానపరిచే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన ప్రభు యేసుక్రీస్తు. ఆయన పాదాలు పట్టుకుని క్షమించమని అడిగినప్పుడు ఖచ్చితంగా మన పాపములకు ఆయన శాంతికరమై ఆ పాపం నుంచి మనం విడిపిస్తాడు. సోదరు, అసలు ఈ ఆత్మీయ రోగం అనేది మన జీవితంలో సంభవించడానికి నిజంగా చెప్తున్నాను సోదరు, సాతాను ప్రేరేపణ వల్ల, సాతాను వల్ల ఈరోజు మన పాపానికి గురవుతున్నాం. చాలా మంది పాపం అంటే అనుకుంటారు. పాపం అంటే ఏంటంటే దొంగతనము, హత్య, వ్యభిచారం అనేది దీన్నే పాపం అనుకుంటారు. సోదర, పాపం అంటే ఏంటి తెలుసా? ఆజ్ఞాతిక్రమమే పాపము. నువ్వు ఆజ్ఞను ధిక్కరించడమే పాపము. ఓ సహోదరుని చూసే ద్రోహి అంటే పాపము, దుర్మార్గుడా అంటే పాపం, వ్యర్థుడా అంటే పాపం, కళ్ళు చూపుతో చూస్తే పాపం, ఆలోచిస్తే పాపం. ఎన్నో పాపాలు తెలుసా? చాలా మంది పాపాలు అంటే పెద్ద పాపాలు, అవే పాపాలు కదా, నేను అలా చేయలేదు, నేను చాలా నీతిమంతుడు అనుకుంటాను. దేవుని దృష్టిలో రెండో ఒకటే. చూసిన పాపం, చేసిన పాపం. మనుషుల దృష్టిలో చేస్తేనే పాపం, దేవుని దృష్టిలో చూసినా కూడా పాపం అన్నాడు. తెలుసా మీకు? నిజంగా యేసు ప్రభు గారు చెప్పారండి మత్తయి సువార్తలో. నిజంగా పాపం అంటే ఏంటి ఆయన తెలియజేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్దాం త్వరగా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. 22లో నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. చూసారా, కోపమే పాపం అంట. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనవుతాడు. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవును. చూసారా, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవద్దని మాట మీరు విన్నారు కదా 21వచనంలో. నరహత్య పెద్ద పాపం అనుకున్నా చెప్పిన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు ఈక్వల్ టు మర్డర్. ఆ క్షణం మీద కోపగించుకున్నావా, ఒక హత్య చేసినట్టే దేవుని దృష్టిలో. అంటే చంపినోడికి ఎంత శిక్ష ఉందో తన సహోదరుని మీద కోపం తెచ్చుకుని పగపట్టినోడు కూడా హత్య చేసినంత పాపం ఉందంట. తర్వాత వ్యర్థుడా, ద్రోహి అని చెప్పేవాడు, వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభను లోనవును, ద్రోహి అని చెప్పినారు. కానీ మహాసభ అంటే తీర్పునకు లోనవుతాడు. వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభను ద్రోహి అని చెప్పేవాడు నరకానికి లోనవును. అంటే నోటి మాట చెప్తేనే అంత పాపం మీరు అనుకుంటారు. చాలా మంది వ్యభిచారం పెద్ద పాపం, వ్యభిచారం పెద్ద పాపం అంటారు. నిజమే, వ్యభిచారం దేవుని దృష్టిలో పెద్ద పాపం. కానీ అది యేసు ప్రభు వారు కూడా చెప్పింది ఏంటో తెలుసా?
భౌతిక వ్యభిచారంతో పాటు ఆత్మీయ వ్యభిచారం కూడా ఉంటుంది. అది కూడా పాపం అన్నాడు ఆయన. చూస్తే సోదరు చూడండి 27వ వచనం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. చూడండి సోదరు, విచారం చేస్తేనే పాపం కాదు, ఒక వ్యభిచారపు చూపుతో చూసినా కూడా ఆ క్షణమంది వ్యభిచారం చేసినట్టు లెక్క. నరహత్య చేయవసలేదు, నీ సహోదరుని కోపపడితే ఈక్వల్ మర్డర్ చేసినట్టే. ద్రోహి అని చెప్తే నువ్వు మహాసభ తీర్పులోనవుతావు, వ్యర్థుడా అని చెప్తే తీర్పులోనో, ద్రోహి అని చెప్తే నరకానికి లోనవుతావు అంట. చూస్తే నేను చెప్పను, చాలా మంది అనుకుంటాను నేనేం చేయలేదు కానీ నీతిమంతుని వాళ్ళు చేస్తున్నారు అని వేలు పెట్టి చూపిస్తారు చాలా మంది. సోదరుడా, వారు చేసిన వారికి ఎంత ఫలం ఉందో చూసి నీకు కూడా అంతే ఫలం ఉందో ఒకసారి ఆలోచించు. చేసినంత ఫలం, చూసినంత ఫలం. అక్కడ తిడితే ఈక్వల్ టు మర్డర్ అంటాడు ఆయన. తిడితే ఈక్వల్ టు మర్డర్ చేసినట్టు లెక్క అన్నారు. చూసారా దేవుని ధర్మశాస్త్రం ఎంత భయంకరంగా ఉందో. కానీ సోదరుడా, పాపం చేయని వ్యక్తి లోపల ఎవరు లేరు. కనుక పాపం అనేది ఎవరు చేస్తున్నాం అసలు అంటే మొదటి యోహానులోనే మొదటి యోహాను 3:8 చూడండి. మొదటి యోహాను 3:8 అపవాది మొదట పాపము చేయుచున్నాడు. పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. దేని స్తోత్రం, హల్లెలూయా. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడట. అపవాది మొదటి నుంచి పాపం అనేది అక్కడి నుంచి వచ్చిందండి, మనకి మంది కాదు. పాపం చేసినప్పుడు అంటే అపవాది. వాడు చేసిన పాపం ఏంటి? దేవునికి ఆజ్ఞను అతిక్రమించాడు, దేవునికి తిరగబడడు. ఆ పాపం చేసి వాడు పడతాడు. ఈరోజు పడిపోయి ఈ భూమి మీదకి వచ్చి ఆదామును పాపం చేయడానికి ప్రేరేపించాడు, వాళ్ళే పాపం చేయడానికి ప్రేరేపించాడు. ఆజ్ఞాతిక్రమం, తినవద్దన్న పండు తినడం అదొక పాపంగా మారిపోయింది. ఈరోజు అపవాది ప్రేరేపణ బట్టి మనం పాపాలు చేస్తున్నాం. ఈరోజు అపవాది ప్రేరేపణ బట్టి మనం ఈరోజు పాపంలో పడిపోతున్నాం. అపవాది ప్రేరేపణ బట్టి ఈరోజు పాపాలకు బానిసలైపోతున్నాం. ఈరోజు పాపాలకు బానిసలు అవుతాం. కానీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రభువైన యేసు క్రీస్తున్నాడు. సోదరు, రక్షణ పొందని నీవు ఆత్మీయ రోగం అనేది వచ్చిందంటే ఈ రోగం ముదరకుండా వెంటనే యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరికి రావాలి. ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక నీ ప్రతి పాపం నుంచి నేను విమోచించి నేను పరిశుద్ధునిగా మార్చడానికి ఆయన రక్తం ద్వారా కడకు ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాడు. ఈ రోగం ముద్రకూడదు. ఈ రోగం ముద్రకుండా నువ్వేం చేయాలంటే వాక్యం ద్వారా స్కాన్ చేసుకోవాలి, వాక్యం ద్వారా టెస్ట్ చేసుకోవాలి. ఈరోజు యేసు రక్తం అనే మందును నువ్వు వాడి నీ ప్రతి పాపాన్ని కూడా కడుక్కుని పరిశుద్ధునిగా మారాలి. పరిశుద్ధాత్మనే శక్తిని నువ్వు పొందుకోవాలి. పరిశుద్ధాత్మనే శక్తి నువ్వు పొందినప్పుడు ఖచ్చితంగా పాప జీవితం నుంచి, ఆత్మీయ రోగం నుంచి మనం బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే సోదరుడా, మనం విలువ పెట్టి కొనబడిన వారు, మనం విలువ పెట్టి కొన్నాడు దేవుడు. ప్రత్యేక చక్కగా మన పక్షంగా మనం విలువ పెట్టి కొన్నాడు ఆయన. మన ఆత్మీయ రోగాన్ని సరిచేసుకోవాలంటే ముందుగా మనం చేయాల్సింది చూడండి. ఒకటి యేసు రక్తం అని చెప్పాం. రెండోది 1 పేతురు 2:1-3 చదువుకుందాం. 1 పేతురు 2:1 ప్రభు దయాళుని మీరు రుచి చూచినడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా. చూడండి, మనలో ఉన్న ఈ యొక్క ఆత్మీయ రోగాలు ఏంటది? దుష్టత్వము, సమస్త కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు, ఇవన్నీ కూడా ఆత్మీయ రోగాలే. రక్షణ పొందిన జీవితంలో మానవా, అసూయ మానవా, దుష్టత్వం మానవా, కపటమైన మనసు మానవా, దూషణ మాటలు మానవా, ఇవన్నీ మానవేమంటే మానలేదు. సరికాలేదు. ఇప్పుడు చూడు, నువ్వు రోగివి, అలాగే రోగి నేను త్రోసేస్తా లేదా ప్రభు? మొదటి వాక్యంలో నేను రోగము గలవాడికి వైద్యుడిగా, రోగం లేనివాడికి వైద్యుడు అక్కర్లేదు అన్నాడు. ఇప్పుడు కూడా స్టిల్ ఈరోజు కూడా ఆయన వైద్యుడిగా నీ కొరకు నిలబడుతున్నాడు. కనుక ఆ రోగము సరి చేసుకోవాలంటే మొదటి యోహాను చెప్పినట్టుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని రక్తంతో కడుక్కోవాలి. తర్వాత రెండోది ఏంటంటే, ఇక్కడ నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు కొత్తగా జన్మించిన శిశువులను పోలి నిర్మలమైన వాక్యమును పాల వలన దగ్గర ఒకటేసింది ఏంటిది?
నిర్మలమైన ఆత్మ సంబంధమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించుడు. అంటే వాక్యం అనే పాలు. హల్లెలూయా. ఏంటిది? నీ దునియాలో దుష్టత్వం, ఆత్మీయ రోగం, మనకు తల్లి పాలు చాలా శ్రేష్టమని అంటారు. చాలా కొన్ని వేల రోగాలు ఆ శిశువు రాకుండా కాపాడాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి తల్లి పాలు తాగిన వ్యక్తిలో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. తెలుసా మీకు? చూడండి, పోత పాలు పడ్డ వాళ్ళకి పాపం వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది, కానీ తల్లి పాలు తాగిన వారికి మాత్రం ఖచ్చితంగా చాలా రోగ నిరోధక శక్తి ఉంటుంది. వారు ఏ రోగంలోనే జయించగలుగుతారు. నిజంగా చెప్తున్న సోదరు తల్లి పాలలో అంత శ్రేష్టమైనవి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈరోజు మనల్ని ఏ పాలు తాగమన్నాడు దేవుడు ఇక్కడ అంటే నిర్మలమైన వాక్యం అనే పాలు తాగాలట. అర్థమవుతుందా? వాక్యం అనే పాలు ఏం చేస్తాయంటే నీ హృదయాన్ని పూర్తి కడిగేస్తుంది. ఆమె వాక్యం వింటున్నావు కదా, వాక్యం వింటున్న వాక్యాన్ని బట్టి నువ్వు పరీక్షించుకోవాలి, వాక్యాన్ని బట్టి నిన్ను సరి చేసుకోవాలి, వాక్యాన్ని నిన్ను సరి చూసుకోవాలి, వాక్యాన్ని బట్టి నువ్వు దేవుడి దగ్గర నీలో ఉన్న రోగం ఏంటో ఒప్పుకోవాలి, ఆ వాక్యాన్ని బట్టి సరి చేయమని అడగాలి. దావీదు అంటాడండి, చక్కగా చెప్పాడు దావీదు. చక్కగా తన కీర్తన గ్రంథంలో తెలియజేస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్యం అనే పాలతో పాటు కీర్తన గ్రంథం 119 అధ్యాయము 10వ వచనం చూడండి. 119 10వ వచనం. నా పూర్ణ హృదయంతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఆమేన్. ఆత్మీయ రోగం అనేది సరివ్వాలంటే వాక్యం ఉంచుకోవాలి. దావీదు చేసిన పని ఏంటి? వాక్యం ఉంచుకున్నాడు. సోదరుడా, నా జీవితం మారిందంటే వాక్యం వల్లనే. ఎంతమంది చెప్పినా వినని వ్యక్తి నేను, తెలుసా? అంత గర్విష్టి నేను. అటువంటి వ్యక్తిని నేను వాక్యం మొత్తం నన్ను స్కాన్ చేసేసింది. వాక్యం నన్ను అద్దంలో ఒకవేళ చూపించింది. వాక్యం ఒక అద్దం లాంటిది, పైగా 2 అంచెల కంటే వాడిగల ఖడ్గం లాంటిది. నిజంగానే చెప్తున్నా, ప్రాణాత్మ దేహములను మూలుగులను విభజించి శోధించి మాలిన్యమంతా బయట తీసుకొచ్చేసింది వాక్యం. నిజంగా నేను 2003, 2004 ఆ ప్రాంతంలో కానీ, ఇప్పుడు దైవజనులు పేతురు గారి దగ్గర వాక్యం వింటున్నప్పుడు కానీ నిజంగా చెప్తాను సోదర, వాక్యం హృదయ లోతుల్లో గుచ్చిపోతుంది నాకు. వెంటనే ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఒకటే అంటాను, ఆ వాక్యం విన్నప్పుడు నా హృదయంలో దుఃఖిస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మోకాళ్ళు వేసి, ప్రభా ఈరోజు నీ దాస్తున్నారు ఈ వాక్యం, నిజమే, ఈ వాక్యం ద్వారా నేను సరి చేసుకోను, ఈ వాక్యం ద్వారా నేను ఈ విధంగా లేను, ఈ వాక్యం ద్వారా ఈ విధంగా నడుస్తలేదు ప్రభాని. ఇప్పటికి కూడా వాక్యం ద్వారా నేను సరి చేసుకుంటాను సోదరుడా. వాక్యం నాకు అర్థంలాగా ఉంటుంది. వాక్యం గుచ్చుతుంది, గుచ్చాల వాక్యం గుచ్చినాలు నా మాలిన్యాలు బయటకు తీసుకొచ్చేస్తుంది. అందుకే దావీదు దేవుని దృష్టిలో నా హృదయానుసారుడు అనిపించిన కారణం ఏంటి? అంత పాపైన దేవుడు అతను ఎందుకు ప్రేమించాడు? బెత్షెబాతో అంత పాపం చేసి ఆమెను భర్తను చంపించి అంత వ్యభిచారైన వ్యక్తిని దేవుడు అంతకింత ప్రేమించి, నిజంగా సోదరుడా, కీర్తన 51 అధ్యాయం అంటాడు, నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను ప్రభువా, నీ సన్నిధి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను తీసివేయకు నాయన, నాయన ప్రభు నీ రక్షణాన్ని మళ్ళీ నాలో పుట్టించు, సమ్మతి గల మనసు నాలో దయచేయమని ప్రభు దగ్గర వేడుకున్నాడు. నిజంగానే దేవుడి దగ్గర తన పాప జీవితాన్ని జయించగలిగాడు సోదరుడు. తన ఆత్మీయ రోగాన్ని బాగు చేసుకున్న తర్వాత దావీదు వంశంలోనే యేసు ప్రభు పుట్టాడు. అందుకే దావీదు కుమారుడు అనిపించాడు. ఆమేన్. ఏ విచారంగా దావీదు ఇలా చేశాడుగా దేవుడు అనుకున్నాడా? లేదు, తన ఆత్మీయ రోగాన్ని కడుక్కున్నాడు, వాక్యం నుంచుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా ఏం చేయాలి చూడండి. యాకోబు రాసిన 1వ అధ్యాయంలో 21వ వచనం. 1వ అధ్యాయం 21వ వచనం, యాకోబు రాసిన పత్రిక. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడాలి. మీ ఆత్మ ఎక్కడ నాటబడాలి? లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. హల్లెలూయా. ఎక్కడ నాటబడాలి వాక్యము? లోపల నాటబడాలట. సమస్త కల్మసము విర్రవీచిన దుష్టత్వము మనం మానివేయాలంటే లోపలికి నాటబడినప్పుడు ఆత్మను రక్షణ శక్తి గల వాక్యము సాత్వికతముతో అంగీకరించాలి. హల్లెలూయా. ఎట్లా అంగీకరించాలి? సాత్వికత అంటే దేవుడే నా గురించి మాట్లాడాడు, దైవజనం ద్వారా దేవుని ఆత్మ నాతో మాట్లాడిందని నువ్వు వాక్యమును అంగీకరించి వాక్యాన్ని హృదయ లోతులో నాటుకున్నప్పుడు నిజంగా చెప్తాను, వాక్య ప్రకారంగా దేవుడు నీ హృదయ స్థితిని తన వాక్యం ద్వారా కడిగేసి నిర్మలమైన పాలన వాక్యం ద్వారా నీ హృదయ స్థితి చేంజ్ అయిపోతుంది.
నువ్వు అప్పుడు ఈ ఆత్మీయ రోగం మెల్లమెల్లగా పూర్తిగా క్యూర్ అయిపోతుంది. హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు నిర్మలమైన వ్యక్తిగా మారిపోతావు, పరిశుద్ధుడిగా మారిపోతావు. పరిశుద్ధ ఆలోచన తలంపులు తప్ప ఇంక చెడు ఆలోచన నీలో కడగబడతాయి, పాపపు కోరికలు నీలో కలగబడతాయి, అసూయ ద్వేషం నీలో కలగబడతాయి, దుష్టత్వం నీలో కలగబడతాయి, అబద్ధముల మోసం నువ్వు సరి చేసుకోలేవు. ఎవరు సరి చేసుకోలేరు. ఈ లోకంలో తాను సరి చేసుకోలేరు. ఏ వ్యక్తి కూడా సరి చేసుకోలేదు. గ్యారంటీ చెప్తున్నాను సోదరుడు, లోపల నాటబడిన వాక్యము ద్వారా మనం నిజంగా చెప్తున్నాను సోదరుడు, మనం అందరం కూడా ఆత్మీయ రోగమును స్వస్థపరచగలుగుతాం. భౌతిక రోగాన్ని నేను చెప్పాను, ప్రభువైన యేసుక్రీస్తు వారే అద్భుతంగా ముట్టి కుష్ఠరోగం స్వస్థపరిచారు, వస్త్రం చేయి ముట్టి అవి స్వస్థపొందింది. కానీ ఆత్మీయ రోగం అనేది మాత్రం మనమే స్వస్థపరచుకెళ్ళాలంటే యేసు రక్తం ద్వారా మన పాపాలు ఒప్పుకొని కడుక్కోవడం ద్వారా. రెండోది ఏంటంటే నిర్మల వాక్యం, శక్తి గల వాక్యము మన లోతులకు నాటపడడం ద్వారానే మన పాపమును కడుక్కుంటాం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. సోదరి ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఈరోజు దేవుడు చెప్తున్న ఈ మాటలు బట్టి నీలో ఉన్న ఆత్మీయ రోగమైనను లేకపోతే భౌతిక రోగమైన స్వస్థత కలగాలని అంటే ఖచ్చితంగా చెప్తున్న సోదరుడా, భౌతిక రోగం అయితే నువ్వు భయపడకు. నీ రోగం బట్టి ఒకవేళ ఏదైనా ఆ రోగం స్వస్థత రాకపోవడానికి ఏదైనా పాపం ఉందా దేవుని అడుగు. ఖచ్చితంగా ఆ రోగానికి కారణమైన పాపం, ప్రభా ఈ దీర్ఘకాలిక రోగం నాకు తగ్గపోవడానికి నా పాపం ఏంటో నువ్వు చూపించినప్పుడు దేవుడు నీకు స్వప్నం ద్వారా, దర్శనం ద్వారా, లేకపోతే వాక్యం ద్వారా చూపించినప్పుడు వెంటనే ఒప్పుకొని కడుక్కో. ఖచ్చితంగా ఆ పక్షవాయు రోగం లేపినట్టుగా దేవుడు నేను లేకపోతున్నాడు. అలాగే భౌతిక రోగంతో నువ్వు బాధపడుతున్నప్పుడు ఆ కుష్ఠరోగాలే నువ్వు అడుగు, ప్రభు నీకు ఇష్టమైతే ఈ రాత్రి నిన్ను ముట్టి ఈ భౌతిక రోగాన్ని నుంచి నాయన ఇది ఎన్ని మందుల వల్ల స్వస్థలేదు నాయన, ఇవో గొంతు నొప్పి కానీ, ఇన్ఫెక్షన్ కానీ, తండ్రి షుగర్ కానీ, ప్రభా డయాబెటిక్, ఏ రోగమైనా కూడా బ్రతిమలాడితే ఖచ్చితంగా దేవుడిని స్వస్థపరుస్తాడు. లేదా ఆ వస్త్రపు చెంది ముట్టిన స్త్రీలోని విశ్వాసం బట్టి కూడా ప్రార్థన చేసి ఖచ్చితంగా దేవుడు నిన్ను ముట్టి బాగు చేస్తాడు. కానీ ఆత్మీయ రోగం అంటే ఏంటి? అన్నీ సంపేరేలాగా పరిశుద్ధాత్మను మోసం చేసే గుణం ఉందా? సెల్ఫిష్ ఉందా నీలో? లేకపోతే నువ్వు దేవుని పరిశుద్ధాత్మను శోధించే గుణం ఉందా? ఇది ఒక ఆత్మీయ రోగం సోదర. ఒకవేళ గారడి సీమల్లాగా నువ్వు షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించాలని ఆశతోటో లేకపోతే పరిశుద్ధాత్మను అతడు ఎలా పొందుకోవాలని ఆశపడ్డాడో అటువంటి దుర్బుద్ధి ఉందా నీలో? లేకపోతే దుష్టత్వం ఉందా? లేకపోతే నీలో అసూయ ఉందా? లేకపోతే నీలో మత్సరత్వం ఉందా? నీలో విద్వేషం ఉందా? విభేదాలు ఉన్నాయా? ద్వేషం ఉందా? ఎందుకంటే ఎవరికైనా మనలో ఉన్నా కనపడదు. ఎవరికారు నాకు నేనే నీతిమంతుని అనుకుంటా కదా. మన దృష్టిలో మన నీతిమంతులమే, కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం? దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఉన్నాం లేదా? దేవుని దృష్టిలో మనం పరిశుద్ధులుగా ఉన్నాం లేదా? మనం స్కాన్ చేసి దేవుని ఒక వాక్యం ద్వారా నువ్వు సరి చేసుకుని, వాక్యం ద్వారా నువ్వు ఈరోజు చెప్తున్నా, నీ విశ్రాంతి దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఆన్లైన్ ద్వారా దేవుడు నీతో మాట్లాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సోదరుడా, స్కాన్ చేసుకుందాం, మనం పరిశీలించుకుందాం ఈరోజు. ఎందుకో తెలుసా? మన రోగం అనేది స్వస్థత రావాలి, ఆత్మీయ రోగం స్వస్థత రావాలి, భౌతిక రోగం. ఈరోజు ఈ కరోనా వైరస్ అనే భయంకర రోగం స్వస్థత రావాలని మనందరం కూడా నిజంగానే మన పాపాలు ఒప్పుకుందాం. ప్రపంచ దేశంలో ప్రజల పాపాలు ఒప్పుకుందాం, భారతదేశ ప్రజల పాపాలు ఒప్పుకుందాం. మనం ఒప్పుకొని ప్రార్థన చేయడం ద్వారా ఖచ్చితంగా వైరస్ అనే త్వరలో నిర్మూలన అయిపోయి దేవుని చిత్తమైతే ఆ 7వ తారీఖున సీఎం గారు చెప్పినట్టుగా ఈ లాక్డౌన్ ఎత్తివేయబడిన కాక ఆమె ఖచ్చితంగా మనందరూ ప్రియ అయిపోతున్నాం. త్వరగానే మనందరూ రోడ్ల మీదకి చక్కగా దేవుని ఆలోచించుకుని దినాలు రాబోతున్నాయి. దేవుని చిత్తం మీద కరోనా వైరస్ పూర్తిగా జీరోగా వచ్చేస్తుంది. దేవుని చిత్తంలో ఈ రోజు నుంచి నీ ప్రార్థన స్టార్ట్ చేస్తేనే, ప్రార్థన చేయకపోతే రాదు. సోదరుడా, ఇది ఆత్మీయ రోగం గురించి ప్రార్థన చేద్దాం, భౌతిక రోగం గురించి కూడా మనం పాపాలకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే రోగికి ఎలా స్వస్థత వస్తుందో కూడా ప్రభు చెప్పారు. ఆఖరిగా అది చెప్పి నేను ముగించేస్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 14 చూడండి. 5వ అధ్యాయం 14 వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించుకోవాలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపం చేసినవాడైతే పాప క్షమాపణ. హల్లెలూయా. సోదరుడా, ఎవరైనా రోగి అయి ఉంటే అతడు సంఘపు పెద్దలను పిలిపించి మరి ప్రార్థన చేయించుకోవాలట. అందులో దైవజనులు ఉంటారు, సంఘ పెద్దలు కూడా ప్రార్థనా పరులైన వాళ్ళు వస్తారు. మంచం మించి లేవలేని పరిస్థితులు ఉన్నా, తీరని రోగంతో ఖచ్చితంగా ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవాలి, రోకొడుకు పెట్టించుకోవాలి ఖచ్చితంగా.
ఇంకో స్వార్థ పెట్టించుకుని అడగాలి, అయ్యా మా ఇంటికి వచ్చి స్వార్థ పెట్టండి, ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు ఖచ్చితంగా దైవజనుడు తన సంఘంతో వచ్చి నీ ఇంట్లో ప్రార్థన పెడతాడు. ప్రార్థన పెట్టిన ఒకవేళ రోగి అయితే మంచం లేని వ్యక్తి అయితే ఒకవేళ ఏదైనా రోగంతో పడిన అతను నూనె రాచి ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది, ప్రభు అతను లేపుతాడు. ఒకవేళ అతడు పాపమును చేసిన వాడైతే అతడు పాప క్షమాపణ కూడా పొందుతాడు ప్రార్థన వల్ల మాత్రమే. చూసారా, మూడోదేంటిది ప్రార్థన. ఒకటిది యేసు రక్తము, రెండోది వాక్యము, మూడోదేంటిది ప్రార్థన. ఆత్మీయ రోగం సరి చేసుకోవచ్చు, భౌతిక రోగము అక్కడ స్వస్థత కలుగుతుంది. ఇక్కడ చూడండి, ఒకవేళ అతడు పాపము చేసిన వాడైతే అతడు పాప క్షమ, ఆత్మీయ రోగం కూడా స్వస్థత పొందాలి. చూసారా, దైవజనులు సంఘ పెద్దలు చేసే ప్రార్థన, సంఘ పెద్దలు కానీ సంఘంలో ఉన్న ప్రార్థనా పరులైన వ్యక్తులు కానీ వచ్చి మన ఇంట్లో ప్రార్థన, రోగి కొరకు ప్రార్థించడం ద్వారా, నూనె రచ్చి ప్రార్థించడం ద్వారా కూడా స్వస్థత కలుగుతుంది. సోదరి సోదర, ఒకవేళ అతడు పాపం చేసిన వ్యక్తి అయితే పాపం నుంచి కూడా విడుదలవుతుంది, ఆత్మీయ రోగం కూడా బాగుంటుంది. భౌతిక రోగం శరీర రోగం అయితే, ఆత్మీయ రోగం పాపం. మీరు ఆలోచించుకోండి సోదరి సోదరి, ఆత్మీయ రోగం మనలో ఉందేమో. ఇంకా నువ్వు ఆత్మీయ రోగిగా ఉన్నావేమో, మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రతి వారం వాక్యం వింటున్నావు, కానీ నీ హృదయ స్థితి ఇంకా దేవునిది సరవలేదు. నీ అసూయ, ద్వేషంలో, మచ్చరత, కోపము, అభ్యంతరాలు, పగలు, ప్రతీకారం నీలో ఉన్నంతకాలం నువ్వు ఒక రోగివే దేవుని దృష్టిలో. అలాగే దేవుని త్రోసివేయడు, నాశనం చేయడు. సోదరు నువ్వు రోగిగానే చూస్తున్నాడు. రోగము గలవాడికి వైద్యుడు, రోగం లేని వైద్యుడు అక్కర్లేదు. నేను మారు మనసు పొంద పాపను పిలవచ్చిందని కానీ నీతిమంతుని పిలవరాలని నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఈరోజు ఈ వాక్యం ద్వారా. నాకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడి వాక్యం, మనందరికి ఒక అవకాశం ఇస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. మనందరూ సరి చేసుకుని భౌతిక రోగాన్ని, ఈ ఆత్మీయ రోగాన్ని ప్రభు యేసు నామములో స్వస్థత పొందుదాం. ప్రభు రాకడలో నిందారహితులుగా ఆయన రాజ్యం ముందు చేర్చబడదాం. దేవుడు వినికిలు కొద్ది మాటలు దీవించునుగాక, దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. సోదరి సోదరుడా, మనందరితో కూడా దేవుడు చక్కటి వాక్యం అంతా మాట్లాడారు. మరింతమందికి వాక్యం అర్థమైంది. దయచేసి మీరు వీలైతే కామెంట్లు పెట్టండి, వీలైతే ఇతరులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో, మరి ఇంకా చూస్తే యూట్యూబ్లో మరి అప్లోడ్ చేస్తున్నాము. మరింత ప్రయాసపడుతున్నాము. ఒక వాక్యాన్ని ముందుగానే, ఒకరోజు ముందుగానే రికార్డ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇంకా మన దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు. మొబైల్ ద్వారానే ఏదో మాకున్న మిడిమిడి జ్ఞానం, ప్రభుత్వ జ్ఞానం బట్టి ఇక్కడ ఉన్న సహోదరులు, మరి ఇక్కడ ఉన్న బిడ్డలు ఏలియా కానీ, కుర్మయ్య కానీ, బాలరాజు కానీ, ఇంకా కొంతమంది మీ సహోదరుల సహాయం వల్ల చేస్తున్న. చాలామంది అడుగుతున్నారు, పాస్టర్ గారు మరి ప్రార్థన పెట్టి రికార్డ్ చేస్తున్నాం. లేదు, మేము ప్రేయర్ పెడతారు. ఇక్కడ కేవలం వాక్యం మాత్రం రికార్డ్ చేస్తున్నాం. వాక్యం రికార్డ్ చేస్తున్నాం, గ్రహించండి. లాక్డౌన్ వల్ల ఎటువంటి ప్రార్థన మనం పెడతాలేమో, పెట్టకూడదు కూడా. ఎందుకంటే గవర్నమెంట్ అధికారంకి మరి లోబడి అని ప్రభు చెప్పారు కనుక మరి తప్పని పరిస్థితుల్లో ఈ వాక్యాన్ని రికార్డ్ చేస్తున్నాం. ఈ ప్రయాసపడుతున్నాం ప్రభునామందు గనుక ఈ వాక్యం విని మరి దయచేసి మీరందరూ మీ గృహాల్లో ప్రార్థనలో ఏకీభించి అనేకమైన ఆత్మీయ పొందండి. నిజంగానే మనం కనుక ఈరోజు ఈ భౌతిక రోగమైన కరోనా వైరస్ను మనం ఎదిరించాలి అని అంటే ఖచ్చితంగా చెప్తున్న సోదరుడా, నిజంగా కుష్ఠరోగి ఎలా అయితే ప్రభుని బ్రతిమలాడాడో అలా మనం అడగాలి. ప్రభు ఇష్టమైతే నన్ను బాగు చేయమని, శుద్ధం చేయమని అడిగినట్టుగా ప్రభునికి ఇష్టమైతే తండ్రి మమ్మల్ని ముట్టి కరోనా వైరస్ బారి నుంచి మమ్మల్ని, మా దేశాన్ని, మా ప్రపంచ దేశాన్ని కాపాడు. విశ్వాసంతో ముట్టిన స్త్రీ ఎలా ముట్టింది అలా ప్రభు ఈరోజు కూడా మేము విశ్వాసంతో అడుగుతున్నాం తండ్రి. ఈ వైరస్ మమ్మల్ని నుంచి విడుదల చేయాలి, భౌతిక రోగాల నుంచి స్వస్థపరచమని దేవుని అడగండి. అలాగే ఆత్మీయ రోగం ఇంకా చాలా భయంకరంగా నరకానికి చేర్చేది రెండవ మార్గంలో ఉంది. దానిని బట్టి కూడా మనం ప్రభుని అడిగి క్షమాపణ అడిగి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా మనందరూ ప్రార్థన ఏకీవిద్దాం. నాతో అందరూ మీరు ప్రార్థన ఏకీవించండి. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడైన ప్రభా, నీ ఘనమైన ప్రేమ కలిగిన, ప్రభావం కలిగిన, అధికారం కలిగిన మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు నేను ఆదివారం విశ్రాంతి దినం ఏప్రిల్ నెల ప్రభా, మరి నీ గొప్ప కృప, నీ ప్రేమ చెప్పిన నాయన మమ్మల్ని ప్రభ నీ సాన్నిధ్యంలో నాయన, నీ యొక్క సజీవులైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ప్రభ నాయన నీ గొప్ప కృప చేత చక్కటి వాక్యం ఇచ్చి నాతో, మాతో, అందరితో మాట్లాడిన నీ ప్రేమను బట్టి మీకు స్తోత్రమే చెల్లిస్తున్నాను నాయ. నిజమే తండ్రి, భౌతిక రోగము, ఆత్మీయ రోగం నుంచి విడుదల కొరకు నాయన మాతో మాట్లాడాలి ప్రభా.
భౌతిక రోగం నాయన మరి ముద్రితే నాయన భౌతిక మరణం వస్తుందేమో కానీ ఆత్మీయ రోగం నాయన ముద్రితే అది రెండో మరణం సంక్రమిస్తుందని మాట్లాడావు ప్రభా. ఎందుకంటే నేను నాయన తండ్రి నేను పాపులతో సుంకరతో భోజనం చేసిన పరిచయాలు అడగగా రోగము గల వాడికే వైద్యుడు కానీ రోగం లేనివాడికి వైద్యుడు అక్కర్లేదు. మారు మనసు బంధుని పాపులు పిలవచ్చింది నీతిమంతులు పిలవరాలేదని మాట్లాడావు నాయన. అందుకే నాయన నిశ్చయముగా నాయన నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని సెలవిచ్చి నాయన ఐగుప్తులు కలుగజేసిన రోగం ఏది మీకు రాని నన్ను సెలవిచ్చావు దేవా. అంతకు మించి ప్రభా నిజమే ఒక కుష్ఠవాడు వచ్చి ప్రభా నన్ను క్షమించమని ప్రార్థన చేసి నాకు ఇష్టమైతే బాగు చేయమని అతన్ని ముట్టి నాకు ఇష్టమని ముట్టి బాగు చేసావు నాయన. ఎందుకన్నా తెలుసా నాయన యెషయా 53వ అధ్యాయంలో నాయన నిశ్చయముగా రోగములను మా వ్యసనములను భరించిన ఆయన పొందిన దెబ్బల చేత పొందిన గాయముల చేత మా రోగం నుంచి మాకు స్వస్థత కలుగజేసేవాటానికి స్తోత్రములయ్యా. అయ్యా నీ వీపు మీద పడ్డ కొరడా దెబ్బలు, అయ్యా నీ తల మీద పెట్టిన ముండ్ల కిరీటం, అయ్యా నీ ముఖం మీద వస్తున్న ఉమ్మినాయన, నీ పక్కలో పొడిచిన బల్లెపోటునాయన, నీ చేతులు కాలకు పొందిన మేకులు ప్రభా, నీ పొందిన గాయములు నాయన ఈరోజు మా రోగములకు స్వస్థత కలిగింది ప్రభా. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ రోజునంతా నా కుష్ఠరోగినైనా ఒక పసిపిల్ల వంటి దేహం పొందుకున్నాడంటే నాయన ఆయన స్వస్థపరిచే శక్తి నీకు ఉంది. అలాగే ఒక విశ్వాసంతో వచ్చిన 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ స్వస్థపరచబడిందంటే నేను ఆ విశ్వాసం బట్టి నాయన నువ్వు స్వస్థపరిచి నీ ప్రభావం ద్వారా నువ్వు బాగు చేశావు. అలాగే నేను పక్షవాయు రోగంతో బాధపడి ఒక పాపం ద్వారా పక్షవాయు రోగం వచ్చిన సహోదరుడు కూడా అర్థాన్ని తిరిగి కాలు చేయలేపబడింది ప్రభా. ఎందుకో తెలుసా నాయన వారి పాపము క్షమించున్నా కనుక నా ప్రభా నిజం పాప క్షమాపణ వాళ్ళ కాలు చేయి తిరిగి వచ్చింది నాయన ప్రభు. ఈరోజు నాయన ఇన్ని కార్యాలు చూస్తున్న చాలా మంది ఆత్మీయ రోగులు ఉన్నారు ప్రభా. ఆత్మీయ రోగంతో బాధపడుతున్నారు నాయన. ఈరోజు నాయన దేవుని సన్నిధికి వచ్చి రక్షణ పొంది బాప్తిసం పొంది యేసు రక్తం కడగబడిన వారు ఇంకా సరైన మారు మనసు లేదు. నిజమే అననీయ సభ్యుల గురించి మాట్లాడు వారి నాయన ప్రభా రక్షణ పొంది బాప్తిసం పొంది నాయన అపోస్తలుల అంతుకట్టబడిన వారి సమర్పణకు వచ్చి కూడా తన పొలం అమ్మి తన పరిశుద్ధాత్మను మోసం చేసి వెలలో కొంత దాచుకున్నారు కనుక వారిద్దరు ప్రాణం విడిచారయ్యా. మాలో చాలా మంది వాళ్ళగా ఉన్నాం. పరిశుద్ధాత్మను మోసం చేసి దైవజను మోసం చేసిన ఆయన దేవుని యొక్క ఆత్మను దుఃఖింప చేసేవారి ఒక ఆత్మీయ రోగం కలిగి ఉన్నామేమో క్షమించిన మేము తెలియకరా తండ్రి ప్రభా. మేము కూడా అలాగే చేస్తాం నాయన. పరిశుద్ధాత్మ దుఃఖింప చేస్తాం. దైవజన్ దగ్గర బద్దలాడ మా పాపం దాచిపెట్టుకున్నాం తండ్రి. ఒకరు దైవజన్ గద్దిస్తే నా ప్రభా తండ్రి వారిని సనుకున్నాం. అననీయ సభ్యులు ఒకసారి మేము 1000 సార్లు చనిపోవలసిన వాళ్ళం నాయన. కానీ ఇప్పుడు మేము బ్రతికి ఉన్నామంటే నీ కృప చేతనే బ్రతికున్నాం ప్రభా. గారడీ సీమోను ప్రభు గురించి మాట్లాడతాను. గారడీలు చేసి ప్రజలు మోసం చేసిన వ్యక్తి డబ్బు ద్వారా పరిశుద్ధాత్మను పొందుకోవాలనుకున్నాడు కానీ నాయన అతను హృదయం దేవుని సరైనది కాదు కనుక పరిశుద్ధాత్మను అతను పాలు పొందులు పంపలేకపోయాడు ప్రభా. గనుక అతన్ని క్షమించిన ఆయన అతని జీవితం కూడా ప్రభా మరి శాపగ్రస్తమైన ఆత్మీయ రోగం కలిగి నాయన తండ్రి నాయన దేవుని వాళ్ళ శిక్ష పొందుతున్న పుస్తకాలు గద్దిస్తే అతడు క్షమించమని ప్రార్థన అడిగాడు కనుక అతడు సేవ్ అయ్యాడు ప్రభా. ఈరోజు కూడా మేము నాయ తండ్రి నాయన ఒక ఆత్మీయ రోగంతో బాధపడుతున్న సకల దుష్టత్వం సకల దుర్నీతి సకల తండ్రి నాయన బెర్రవీగుచున్న కోపము ఆగ్రహము అహంకారము విద్వేషం మచ్చరతి ఇదంతా కూడా ప్రభా ఆత్మీయ రోగాలే. మారు మనసు పొందని స్థితి ఇదంతా కూడా ప్రభా ఆత్మీయ రోగం. ఈ రోగం సరివుతలేదు నాయన. మారలేకపోతున్నాం. అందుకే పడిపోతున్నాం, బలహీనమైపోతున్నాం, జారిపోతున్నాం ప్రభా. ఈరోజు మీ దాసుని ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు, చక్కటి విషయాలను మాట్లాడుతున్నావు. కానీ ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరిచేసుకునే శక్తిని మాకు దయచేయ తండ్రి. వాక్యం అనే ఖడ్గమాల ఉంచండి ప్రభా. ఈ వాక్యం అనే 2 ఇంచుల వాడిగల ఖడ్గం చేత ప్రాణాత్మ దేహం మూలుగలను కీలను విభజించి శోధించి మాలో ఉన్న మాలిన్యం తీసివేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభాను సెలవిచ్చావు తండ్రి. మొదటిగా సెలవిచ్చావు నాయన. మొదటి నుంచి అపవాది పాపం చేస్తున్నాడు, పాపం చేయబడి అపవాది సంబంధం నాయన. పాపం చేస్తున్నాము కానీ అపవాది సంబంధం ఆత్మీయ రోగంతో ఉన్నాం. గనుక అతని ఎద్దుకు వచ్చి మా పాపం ఒప్పుకుంటే నువ్వు నమ్మదగ నీతిమంతుడు అటనైనా సమస్త దుర్నీతి నుంచి ఉన్నట్టు మా ప్రతి పాపం క్షమిస్తావు. మీ రక్తం ద్వారా మా పాపం కడుగుతావు అటనైనా. అంతకు మించిన లోపల నాటబడి మీ ఆత్మ రక్షించగల వాక్యమును సాత్వికంగా అంగీకరించి నిర్మలమైన పాల లాంటి వాక్యము ద్వారా నా తండ్రి మీరు మారాలని సెలవిచ్చావు దేవా. అంతకు మించి దైవజనులు సంఘ పెద్దలు వచ్చి ఆయన ఆ భౌతిక రోగి కొరకు ఆ పాపం చేసిన వ్యక్తి కొరకు ప్రార్థించిన ప్రార్థన ద్వారా కూడా ప్రభా వ్యక్తి స్వస్థపరచబడి ఆ 2 రోగాలు కూడా విడుదల పొందాలని సెలవిచ్చావు. చక్కటి మర్మం గల వాక్యం ఇచ్చావు కనుక నేను 3 అంశాలు, ఒకటి యేసు రక్తం, 2ది వాక్యం, 3ది ప్రార్థన. ఈ 3 ద్వారా తండ్రి మా ఆత్మీయ రోగాన్ని మా భౌతిక రోగాన్ని స్వస్థపరచుకొని నీ రాకడ అందరూ ఎత్తబడి గుంపులుంటే సహాయం చేయండి. ఇచ్చిన వాక్యం
ప్రతి బిడ్డలో నాటమని ప్రార్థన ఇచ్చిన వాక్యం ద్వారా తండ్రి ప్రతి భౌతికమైన రోగిని ఈ వాక్యం వింటున్న ప్రతి రోగిని యేసునామములో స్వస్థపడి కరోనా వైరస్ ఎఫెక్ట్ అయిన వారిని కానీ ఇంకా నా తండ్రి ప్రభానంతని ఎవరైతే ఈ రోగం ఉందో వారందరూ యేసునామములో స్వస్థత పొందుతారు గాక. నీ బిడ్డలు ఎవరికి రోగం అని ధరిచేరకుండా యేసునామములో బంధిస్తున్నాం తండ్రి. ఆమె యేసునామములో రోగం త్వరగా లైవ్ అయిపోయి ప్రజలందరికీ విముక్తి, లాక్డౌన్ ఎత్తివేయబడి సాధారణ జనజీవనం కలిగి యేసుక్రీస్తు నిజమైన దేవుడని తండ్రి ప్రపంచ దేశాలు తెలుసుకున్నారు. నీ దాసులను బలపరిచి బలమైన సేవను తండ్రి విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రభు, ఈ రోజు నా తండ్రి దుష్టుల మధ్య, నా తండ్రి దుర్మార్గుల మధ్య, నా తండ్రి ఇదిగో ప్రభు శోధుల మధ్య నా తండ్రి సేవ చేస్తున్న ఈ దాసులను మీరు కాపాడండి నాయన. వారిని బలపరచని ప్రభాతాన్ని నాయన, వారిని బలమైన సేవలు వాడుకున్న సంఘాలను బలపరచిన ఆయన. అకారం కుక్కండ మామూనార్ సంఘాన్ని, అల్వాల్ సంఘాన్ని, దాసులని పేతురు గారు ఆ ప్రాంతంలో తండ్రి ఆత్మీయ నాయకుల సంఘాలను కూడా మీరు బలపరచండి ప్రభు. అలాగే తండ్రి కుటుంబ సమస్యలతో, శోధనలతో, ఒత్తిళ్ల మధ్య ఎవరైతే ఈరోజు ఈ ప్రార్థనలు ఏకపిస్తున్నారో వారందరికీ ఈరోజు చేస్తున్నాం వివిధ నిరుద్యోగులు కానీ, వివాహం లేని వారు కానీ, అస్వస్థ ఉన్నారు కానీ ప్రతి ఒక్కరి బట్టి ప్రార్థన చేస్తున్నాం. యేసునామములో ప్రతి ఒక్కరు విడుదల అవుతారు కాక. తను వారి గృహాల్లో కనిపెడుతున్న ఈ ప్రార్థనలో ఈ వాక్యం ద్వారా ఏకపిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని మరి దీవుని ప్రార్థన ప్రభు దాసుని ప్రార్థన మీరు అంగీకరించి పరమును చేర్చుకొని మీరు ఆకలి మేమందరూ ఎత్తబడి ఉండకు సహాయం చేయమని, అలాగే ఈ వాక్యం రికార్డ్ చేయడానికి సహాయం చేసిన ఈ బిడ్డను కూడా మీరు బహుగా దీవించమని నజరేయుడైన క్రీస్తు యేసునామములో మిక్కిలి విధంగా బ్రతిమలాడి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసునామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావం తండ్రి కుమార పరిశుద్ధాత్మ కృతమైన దేవదేవుని సదాకాలం చెందును గాక. ఆమేన్. తండ్రి అయిన మన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు రక్షణయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం మోకరించిన మాకు సర్వలోకని ప్రియబిడ్డలందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలమును తోడే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.